నెరవేర్చి మీ నామాన్ని హెచ్చించుకోండి. దుష్టుని యొక్క కార్యాలు, దుష్టుని యొక్క పన్నాగాలు లయపరిచి మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. మీ కృపా వలయంలోని మమ్మల్ని తెచ్చుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. చదవబడిన లేఖనాలు ప్రభు ఆశీర్వదించి మనతో మాట్లాడిన గాక. வாசிக்கப்பட்ட வேத பகுதியை கர்த்தர் தாமே ஆசீர்வதித்து நம்மோடு கூட பேசுவாராக. ముందుగా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ కూడా తెనాలి బెరాక ప్రార్థనా మందిరం నుండి దేవుని యొక్క సేవకులు, తిరిగి బాధ్యులు, ప్రియులు మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. முன்னதாக தெனாலி பெராக்க சபையின் சார்பாக என்னுடைய வாழ்த்துதை அனைவருக்கும் தெரிவித்துக் கொள்கிறோம். ప్రియులారా, కొద్ది నిమిషాలు మీ దృష్టి, మీ గమనాన్ని మా వైపు మళ్లించవలసిందిగా మనవి చేస్తున్నాం. பிரியமானவர்களே, கொஞ்ச நேரம் உங்களுடைய பார்வையை ஆண்டவருடைய வசனத்தின் பக்கமாக சாய்க்கும்படியாக கேட்டுக்கொள்கிறோம். పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మాట చదివా. பரிசுத்த வேதாந்தத்திலிருந்து ஒரு வார்த்தையை நாம் வாசித்தோம். భక్తుడైన దావీదు కీర్తన రాశాడు. தாவீது பக்தன் இந்த சங்கீதத்தை எழுதினார். 34వ దావీదు కీర్తన 11వ వచనం. சங்கீதம் 34:11. పిల్లారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను అని చెప్పాడు. பிள்ளைகளே வந்து எனக்கு செவி கொடுங்கள், கர்த்தருக்கு பயப்படுதலை உங்களுக்கு போதிப்பேன். కారణం ఏంటంటే, காரணம் என்னவென்றால், నాడు లోకంలో మానవుని యొక్క జీవితాన్ని చూస్తూ వచ్చినప్పుడు, இந்த நாட்களிலே மனுஷனுடைய வாழ்க்கையை கவனித்து பார்க்கும் பொழுது మానవునికి దైవ భయం అనేది లేకుండా ప్రవర్తిస్తూ వస్తున్నాడు. மனுஷனுக்கு தெய்வ பயம் இல்லாமல் காணப்படுகிறான். అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ వచ్చాడు రోమా పత్రికలో. அப்போஸ்தலனாகிய பவுல் ரோமருக்கு எழுதின நிருபத்திலே சொல்லும் பொழுது, వారి కన్నుల ఎదుట దేవుని భయం బొత్తిగా లేదని రాస్తూ వచ్చాడు. அவர்கள் கண்களுக்கு முன்பாக தெய்வ பயம் இல்லை என்பதே. నాడు లోకంలో మానవుని యొక్క జీవితాన్ని చూస్తూ వచ్చినప్పుడు, இந்த நாட்களிலே மனுஷனுடைய வாழ்க்கையை கவனித்து பார்க்கும் பொழுது దైవ భయం అనేది లేకుండా మానవుడు ప్రవర్తిస్తూ ఉన్నాడు. தெய்வ பயம் இல்லாமல் மனுஷன் வாழ்ந்து கொண்டிருக்கிறான். ఆ కారణాన్ని బట్టి, அந்த காரணத்தின் நிமித்தமாக మానవుడు మార్గాలు తొలగిపోయాడు. மனுஷன் வழியை விட்டு தவறி போனவனாக இருக்கிறான். మానవుడు నాశనకరమైన మార్గంలో పయనిస్తూ వచ్చాడు. மனுஷன் அழிவுக்கு நேரான பாதையிலே பயணிக்கிறான். దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం చూస్తే, கர்த்தருடைய வார்த்தையின் ஆதாரத்திலே பார்க்கும் பொழுது మానవుడు ఎన్నుకున్న మార్గంలో నెమ్మది, శాంతి లేదు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. மனுஷனுக்கு செம்மையாய் தோன்றுகிற வழியிலே சந்தோஷம், சமாதானம் இல்லை என்று கவனிக்கிறோம். ఇది యెషయా గ్రంథం 59వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చూస్తే, ஏசாயா தீர்க்கதரிசன புஸ்தகத்திலே நாம் வாசிக்கும் பொழுது మానవుడు తన కొరకు వంకర త్రోవలు కల్పించుకున్నారని రాయబడి ఉంది. மனுஷன் தங்களுடைய வழிகளை தாங்களே கோணலாக்கி கொண்டார்கள். ఆ మార్గంలో నడుచువాడు ఎవడు కూడా శాంతి నొందడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. அந்த வழியிலே நடக்கிற யாருக்கும் கூட அங்கே சமாதானம் இல்லை என்று எழுதப்பட்டிருக்கிறது. దైవ భయం లేని ప్రతి మానవుడు కూడా ఇలాగ తన జీవితాన్ని నష్టపరుచుకుంటూ వచ్చాడు. தெய்வ பயம் இல்லாத ஒவ்வொரு மனிதனும் கூட இவ்விதமாக தன்னுடைய வாழ்க்கையை நஷ்டப்படுத்தி கொண்டு வந்தான். అంత మాత్రమే కాదు గాని, அது மட்டுமல்லாது, అదే మహాజ్ఞాని అయిన సొలొమోను రాస్తూ వచ్చాడు. 14:12 సామెతల గ్రంథంలో ఈ మాట రాశాడు. நீதிமொழிகள் 14:12 மகா ஞானியாகிய சாலமோன் இந்த வார்த்தை எழுதினார். ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, తుదకది మరణమునకు నడిపిస్తుందని రాస్తూ వచ్చాడు. மனுஷனுக்கு செம்மையாய் தோன்றுகிற வழி உண்டு, அதன் முடிவோ மரண வழிகள். మానవుడు దైవ భయం లేనటువంటి వాడై తనకి ఎన్నుకున్నటువంటి మార్గంలో మరి వంకర మార్గాన్ని కల్పించుకున్నటువంటి వాడై నెమ్మది లేని జీవితాన్ని కలిగి కడకు మానవుడు మరణపాత్రుడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. மனுஷன் தன்னுடைய சொந்த வழியை தெரிந்து கொண்டு சந்தோஷம் இல்லாமல், சமாதானம் இல்லாமல், முடிவிலே அங்கே தன்னுடைய வழியை கோணலாக்கி கொண்டு நாசத்துக்கு, அழிவுக்கு நேராக போகிறான். మానవుని యొక్క మార్గంలో నెమ్మది లేదు, మానవుని యొక్క మార్గంలో శాంతి లేదు. மனுஷனுடைய சொந்த வழியிலே நிம்மதி இல்லை, அங்கே సమాధానం இல்லை. కడకు మానవుని యొక్క మార్గంలో మరణం ఉన్నది అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. மனுஷனுடைய சொந்த வழியிலே மரணம் காணப்படுகிறது என்று வாசிக்கிறோம். ఇలాంటి దీనదశలో ఉన్న మానవుని
இப்படிப்பட்ட தாழ்ந்த நிலையில இருக்கிற மனிதனை ఆ దేవాదేవుడు చూచి அந்த தேவாதி தேவன் பார்த்து జాలిపడి அவர் அவர் இரக்கமுற்று மனதுருகி మరణపాత్రుడైనటువంటి మానవాళికి గొప్ప విడుదల కలిగించడానికి ఆ దేవుడి లోకానికి వచ్చాడు. மரணத்துக்கு பாத்திரனான அந்த மனுஷனுக்கு விடுதலையை கொடுக்கத்தக்கதாக இந்த பூமிக்கு வந்தார். దేవుని వాక్యం తెలియపరుస్తుంది. தேவனுடைய வார்த்தை தெரியப்படுத்துகிறது. ఆ మార్గంలో నడుచువాడు ఎవడు కూడా శాంతి నొందడని లేఖనాల్లో మనం చూసాం కదా. அதன் வழியாய் நடக்கிறவர்களுக்கு சமாதானம் இல்லை என்று தேவனுடைய வார்த்தையில வாசிக்கிறோம் அல்லவா. ఇలాంటి దీనదశలో ఉన్న మానవాళిని విడిపించడానికి, இப்படிப்பட்ட தாழ்நிலையிலே இருக்கிற மனிதனை விடுவிப்பதற்காக, సరైన మార్గంలోనికి తీసుకొని రావడానికి, சரியான வழியிலே கொண்டு வருவதற்காக ఆ దేవాది దేవుడు, அந்த தேவாதி தேவன் మానవుని వైపు చూచినప్పుడు, மனிதன் పక్షமாக பார்க்கும் பொழுது ఎంతో దీనదశలో దిగజారిపోయినటువంటి వాడే మానవుడు ఉన్నాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. மனுஷன் எவ்வளவாக அவன் தன்னுடைய வழியை விட்டு விலகி போனவனாக விழுந்து போனவனாக காணப்படுகிறான். అందుకనే ఆది కాండము 6వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. அது నిమిత్తமாக ஆதியாகமம் 6ஆம் அதிகாரம் 10ஆம் வசனத்தில் இந்த வார்த்தை எழுதப்பட்டிருக்கிறது. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెనని రాయబడి ఉంది. தமிழ்ல 11ஆம் வசனத்திலே பூமியானது தேவனுக்கு முன்பாக சீர்கெட்டதாக இருந்தது, பூமி கொடுமையினால் நிறைந்திருந்தது. అంటే భూలోకంలో ఉన్న సర్వలోక మానవాళి అని దాని యొక్క అర్థం. இந்த பூமி என்று சொல்லும் பொழுது பூமியிலே வாழ்கின்ற எல்லா மனிதர்களும், వారు ఏ ప్రదేశంలో ఉన్నటువంటి వారైనా, அவர்கள் எந்த தேசத்தை சார்ந்தவர்களாக இருந்தாலும், వారు అమెరికాలో ఉన్నా, அவர்கள் அமெரிக்காவில் இருந்தாலும், ఇండియాలో ఉన్నా, இந்தியாவில் இருந்தாலும், ఏ రాష్ట్రంలో ఉన్నా, எந்த மாநிலத்தில் இருந்தாலும், చెన్నైలో ఉన్నా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా, அது சென்னையாக இருக்கட்டும், ஆந்திராவாக இருக்கட்டும், దానిలో గుంటూరు జిల్లాలో ఉన్నా, அது குண்டூர் மாநிலமாக இருக்கட்டும், దానిలో ఉన్న తొమ్మపూడిలో ఉన్నా కూడా, గుంటూరు మావటమో இல்லைன்னா அதுல இருக்கிற தும்மப்பூடியில இருந்தாலும் சரி, ప్రతి మానవుని దేవుడు చూచినప్పుడు, ஒவ்வொரு மனிதனையும் தேவன் பார்க்கும் பொழுது భూలోకం అంతా కూడా చెడిపోయి ఉందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. பூமி முழுவதுமாக கூட கொடுமையினாலே நிறைந்திருக்கிறது. రెండవదిగా మనం చూస్తూ వెళితే, இன்னும் நாம் பார்க்கும் பொழுது సర్వ శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకుని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. மாம்சமான யாவரும் பூமியின் மேல் தங்கள் வழியை கெடுத்துக் கொண்டிருந்தார்கள் என்று தேவனுடைய வார்த்தையிலே வாசிக்கிறோம். ఆ కారణాన్ని బట్టి వారు అంతము వచ్చి ఉన్నదని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. அந்த காரணத்தின் நிமித்தமாக இவர்களுக்கு முடிவு வந்தது என்று வேதம் சொல்லுகிறது. అలాంటి దీనదశలో మానవుడు మ్రగ్గిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. அப்படிப்பட்ட தாழ்வான நிலையை குறித்து మానవాళిని ఇలాంటి మార్గంలో నుండి విడిపించేవారు ఎవరి ప్రపంచంలో లేరు ప్రియులారా. பிரியமானவர்களே, இப்படிப்பட்ட நிலையிலிருந்து மாணவ வர்க்கத்தை விடுவிப்பதற்கு யாரும் இல்லை. కనుక మానవుడు ఎన్నుకున్న మార్గం మరణానికి తీసుకుని వెళ్ళిందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చాం. மனுஷன் தெரிந்து கொண்ட வழியானது அவனை மரணத்துக்கு நடத்துகிறது என்று நாம் சிந்தித்தோம். దీనికి గల కారణం ఏంటనే దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. இதற்கான காரணம் என்ன என்று தேவனுடைய வார்த்தை தெரியப்படுத்துகிறது. వారికి దైవ భయం అనేది లేదు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. காரணம் என்னவென்றால் அவர்கள் கண்களுக்கு முன்பாக தெய்வ பயம் இல்லை. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది, தேவனுடைய வார்த்தையிலே எழுதப்பட்டிருக்கிறது, భయము నొంది పాపము చేయకుడి అని దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. பயந்து பாவம் செய்யாதிருங்கள். 4వ కీర్తన 4వ వచనంలో ఉంది. சங்கீதம் 4:4 கோபம் கொண்டாலும் பாவம் செய்யாதிருங்கள். భయము నొంది పాపము చేయకుడి అని ఉంది. கோபம் கொண்டாலும் பாவம் செய்யாதிருங்கள். కానీ నాడు లోకంలో మానవుని యొక్క జీవితంలో భయం అనేది లేదని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ஆகவே இந்த நாட்களிலே மனுஷனுடைய வாழ்க்கையிலே தெய்வ பயம் இல்லாமல் வாழ்ந்து கொண்டிருக்கிறான். అందుకనే మానవుడు విచ్చలవిడిగా పాపభరితమైన జీవితాన్ని కలిగి సాగిపోతూ ఉన్నాడు. அது నిమిత్తமாக మానవన్ இந்த பாவ வாழ்க்கையிலே அவன் முன்னுக்கு செல்கிறான். చిన్న పెద్ద భేదం లేకుండానే, சிறியவர்கள் பெரியவர்கள் என்ற வித்தியாசம் இல்லாமல் ప్రతి మానవుడు కూడా, ஒவ்வொரு மனிதனும் கூட పాపభరితమైన జీవితాన్ని కలిగి సాగిపోతున్నాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. இப்படிப்பட்ட பாவ வாழ்க்கை நிறைந்தவனாக பாவத்திலே உழன்று கொண்டு போகிறான். మానవుడు జన్మతోనే పాపి అని దేవుని యొక్క వాక్యం ఒక మాట రాయబడి ఉంది. மானவனுடைய பிறப்பிலேயே அவன் பாவத்திலே பிறக்கிறான் என்று தேவனுடைய வார்த்தை எழுதப்பட்டிருக்கிறது. జన్మ పాపము కర్మ పాపం మానవుడు కలిగినటువంటి వాడు. மனுஷன் ஜென்ம பாவத்தை கர்ம பாவத்தை உடையவனாக இருக்கிறான். తిరిగి కర్మ పాపం అనేది அந்த கர்ம பாபம் என்பது వ్యక్తిగతమైన జీవితంలో தன்னுடைய தனிப்பட்ட வாழ்க்கையிலே విచ్చలవిడిగా జీవితాన్ని కొనసాగించడం అనేది, నిర్వ్యవసాయமான வாழ்க்கையை வாழ்வது. ఉదాహరణగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, உதாரணமாக பெரியவர்கள் சொல்லுவார்கள், నాయన ఎక్కువగా త్రాగొద్దని చెప్తారు. அப்பா அதிகமா குடிக்காதரா, ఎక్కువగా అంటే
మద్యపానం చేసేవారికి చెప్తారు. அங்க குடிகாரங்களை பார்த்து சொல்லுவாங்க, அதிகமா குடிக்காத. ధూమపానం చేసేవారికి కూడా హెచ్చరిక ఉంటుంది. ஒவ்வொரு தீய பழக்கத்துக்கும் கூட ஒரு எச்சரிக்கை இருக்கிறது. దాని వల్ల గొప్ప నష్టం ఉందని. ஏனென்றால் அதனாலே மிகுந்த நஷ்டம் இருக்கிறது என்று. ఈ దినాల్లో ఎక్కువగా గుట్టకాలు బాగా నవ్వులుతున్నారు. இந்த நாளிலே அதிகமாக அந்த அந்த காரியங்களை குறித்து சிரிக்கிறார்கள். దాని మీద కూడా రాసి ఉంటుంది. அதன் மேல கூட அவர்களுக்கு ஆசை இருக்கிறது. దాని వల్ల నష్టం ఉంది అని. அதனாலே நஷ்டம் இருக்கிறது என்று. అయినప్పటికీ కూడా మానవుడు తన జీవితంలో గ్రహింపు లేకుండా, ஆனாலும் கூட மாணவன் தன்னுடைய வாழ்க்கையிலே உணர்வு இல்லாமல் విచ్చలవిడిగా పాపభరితమైన జీవితాన్ని కలిగి మానవుడు సాగిపోతున్నాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. నిర్విసారமான வாழ்க்கையிலே அவன் அங்கே முன்னுக்கு போகிறவனாக காணப்படுகிறான். నాకు తెలిసిన ఒక వ్యక్తి, எனக்கு தெரிந்த ஒரு நபர், ఇంట్లో తన భార్య, 2 పిల్లలు, தன்னுடைய மனைவி, 2 பிள்ளைகள், మంచి ఉద్యోగస్తుడు, நல்ல வேலை இருக்கிறது. కానీ ஆனாலும் మాట వినకుండా, வார்த்தையை கேட்காமல், తను ఎన్నుకున్న మార్గమే సరి అనేది అనుకొని తన జీవితాన్ని నష్టపరుచుకుంటూ వచ్చాడు. நான் போற வழிதான் சரி அப்படி என்று எண்ணி தன்னுடைய வாழ்க்கையை அவன் நஷ்டப்படுத்தி கொண்டான். ప్రాణాంతకమైన వ్యాధికి గురి అయిపోతూ వచ్చాడు. அது நிமித்தமாக அவனுக்கு வியாதி வந்தது. ఎలాంటి వ్యాధి అని చూస్తే, எப்படிப்பட்ட வியாதி என்று பார்க்கும் பொழுது, చూస్తానే ఉన్నారు అందరూ కూడా, எல்லாரும் பார்த்து கொண்டேதான் இருக்கிறார்கள். అట్లనే కొలాప్స్ అయిపోయాడు. அப்படியே கொலாப்ஸ் ஆயிடுச்சு. ఆ వ్యాధి ఏంటో మీకు అర్థమై ఉండొచ్చు. அது எப்படிப்பட்ட வியாதின்னு உங்களுக்கே தெரிந்திருக்கும். ప్రాణాంతకమైన వ్యాధి అని. அது தனக்குத்தானே தீமையை வருவித்துக் கொள்ள, கெடுதியை உண்டாக்கி கொள்கிற కారణం ఏంటనంటే, காரணம் என்னவென்றால், తన విచ్చలవిడి జీవితమే దీనికి కారణం. தன்னுடைய வெதுவெதுப்பான நிலையே இதற்கு காரணம். వ్యభిచార క్రియలు కలిగినటువంటి వాడు, விபச்சார கிரியைகளை உடைய மனிதன், మంచి ఉద్యోగస్తుడు, நல்ல வேலைதான். తన భార్య చాలా అందమైనటువంటి భార్య, மிகவும் அழகான மனைவி இருக்கிறார்கள். చక్కని పిల్లలను దేవుడు ఇస్తూ వచ్చాడు. 2 పిల్లలను, அருமையான 2 பிள்ளைகளை தேவன் அவருக்கு கொடுத்திருந்தார். పెద్దవాళ్ళు చెప్పినా మాట వినలేకపోయాడు. ஆனால் பெரியவர்கள் சொல்லியும் கூட வார்த்தை கேட்கவில்லை. తను ఎన్నుకున్న మార్గమే సరైనదని అనుకుంటూ వచ్చాడు. நான் போற வழிதான் சரின்னு சொல்லி அப்படியே போயிட்டு இருந்தான். తద్వారా గొప్ప నష్టాన్ని పొందాడు. அதனால பெரிய నష్టத்தை అடைந்தான். ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, எரேமியா పుస్తకத்திலே 21:8 ఈ మాట మనం ఎరుగుదాం. 21:8 వచనத்திலே ఒక మాట చదువుతారా? அந்த வார்த்தையை வாசிக்க முடியும். ఎలాంటి మరణానికి గురి అయిపోతారని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతున్న ప్రియులారా, எப்படிப்பட்ட மரணத்திற்கு அவர்கள் పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుది 2వ మరణమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. மன்னிக்கும். வெளிப்படுத்தின விசேஷம் 21ஆம் அதிகாரம் 8ஆம் வசனத்திலே, பயப்படுகிறவர்களும் அவிசுவாசிகளும் அருவருப்பானவர்களும் கொலைபாதகரும் விக்கிரக ஆராதனைக்காரர் விபச்சாரக்காரரும் சூனியக்காரரும் விக்கிரக ஆராதனைக்காரரும் பொய்யர் அனைவரும் 2ஆம் மரணமாகி அக்னியும் கந்தமும் எரிகிற అగ్ని கடலே பங்கடைவார்கள். ఈనాడు అలాంటి మరణానికి మానవుడు గురైపోతూ వచ్చాడు. இப்படிப்பட்ட மரணத்திற்கு இந்த மனிதன் அங்கே குறியாக காணப்பட்டான். దీనికి గల కారణం ఏంటంటే, இதற்கான காரணம் என்னவென்றால், తను ఎన్నుకున్న మార్గం సరైనదని అనుకుంటూ వచ్చాడు. நான் போற வழிதான் சரி அப்படின்னு சொல்லி நினைச்சு ఆ போனான். మార్గంలో మరణం ఉందని గుర్తించలేకపోతూ వచ్చాడు. ஆனால் அந்த வழியிலே எனக்கு மரணம் இருக்கிறது என்று அவன் நினைக்காமல் போனான். నన్ను కూడా వాళ్ళ ఇంటికి పిలుచుకెళ్ళారు. அங்கிள் கூட அந்த வீட்டுக்கு கூப்பிட்டார்கள். తన అవసాన కాలంలో அந்த காலகட்டத்திலே వాళ్ళ తన భార్య, వాళ్ళ అత్తగారు వాళ్ళు వచ్చి నన్ను పిలుచుకెళ్ళారు. அந்த மரித்து போனவருடைய மனைவி, தாயார் வந்து அழைத்து கொண்டு போனார்கள். యేసు ప్రభువును గురించిన సత్యాన్ని వివరిస్తూ వచ్చాం. ஆண்டவராக இயேசு கிறிஸ்துவை குறித்ததான சத்தியத்தை விவரித்து பேசினோம். చూస్తానే ఉండగానే, பார்த்து கொண்டே இருக்கும் பொழுது, ఈ జీవిత కాలం అంతట్లో ఎలాంటి నష్టాన్ని నువ్వు అనుభవిస్తూ వచ్చావు, இந்த காலம் முழுவதுமாக கூட எப்படிப்பட்ட நஷ்டத்தை நீ அனுபவித்து வந்தாய், విచ్చలవిడి జీవితాన్ని కలిగి సాగిపోతూ వచ్చావు, உன்னுடைய வாழ்க்கையில் நீ నిర్విసారமாக வாழ்ந்து கொண்டிருந்தாய். ఈ ఆఖరి క్షణములోనైనా యేసు ప్రభువారికి నీ హృదయాన్ని ఇవ్వమని చెప్పాం. இந்த கடைசி நிமிஷத்திலாவது ஆண்டவருக்கு உன்னுடைய உள்ளத்தை கொடு என்று சுவிசேஷத்தை அறிவித்தோம். ఇక్కడ ఒక మాట గమనించాలి. இங்கே ஒரு வார்த்தை கவனிக்க வேண்டும். అలాంటి విచ్చలవిడి జీవితాన్ని కలిగి నువ్వు మరణాన్ని సమకూర్చుకున్నప్పటికీ కూడా, அப்படிப்பட்ட வெதுவெதுப்பான నిర్విసారமான வாழ்க்கையை வாழ்ந்து மரணத்தை நீ பெற்றுக்கொண்டாலும் கூட, అలాంటి దీనదశ నుండి విడిపించే దేవుడు ఒక ఆయన ఉన్నాడన్న సత్యాన్ని జీవితంలో గ్రహించాలి. அப்படிப்பட்ட தாழ்விலிருந்து உன்னை விடுவிக்க ஒரு தேவன் இருக்கிறார் என்ற சத்தியத்தை உணர வேண்டும். ఆయన చాలా ప్రేమ కలిగినటువంటి వాడు. அந்த தேவன் மிகவும் அன்பானவர். ఆకాశం నుండి చూస్తున్నటువంటి వాడు. அவர் వానத்திலிருந்து பார்க்கக்கூடியவர். దేవుడు చూచి మాట్లాడుచూ వచ్చాడు. அவர் பார்த்து பேசிக்கொண்டு வந்தார். ఆఖరిగా కన్నీళ్లు విడిచాడు. கடைசியிலே கண்ணீர் விட்டார். తుది శ్వాస విడిచాడు. తుది శ్వాస విడిచాడు, చచ్చిపోయాడు, மரித்து போனார்.
ఈనాడు వ్యక్తిగతంగా జీవితంలో యవనస్తుడు இந்த நாட்களிலே தனிப்பட்ட வாழ்க்கையில வாலிபர்கள் మంచి ఉద్యోగస్తుడు நல்ல வேலை இருக்கிறது. జీవితం అనేది ఎంత విలువైందో గ్రహించలేకపోయాడు. ஆனால் இந்த வாழ்க்கை என்பது எவ்வளவு விலையேறி பெற்றது என்பதை உணராமல் போகிறார்கள். ఈనాడు నీ స్థితి ఎలా ఉందో ఒకసారి ప్రశ్నించుకోవాలని ప్రేమ కలిగిన దేవుడు మాట్లాడుచున్నాడు. இந்த நாளிலே உன்னுடைய வாழ்க்கை எப்படி இருக்கிறது என்று ஆலோசித்து பார் என்று அன்புள்ள தேவன் பேசுகிறார். ఈనాడు ఇంకా విచ్చలవిడిగా జరిగించేటువంటి పాపం చాలా ఉందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. இஷ்டானுசாரமாக போகிற பாவங்கள் அநேகம் இருக்கிறது என்று ஆண்டவர் சொல்லுகிறார். ఇంకొక యవనస్తుడు కూడా నేను ఎరుగుదును. நீ வாலிபன் என்று நான் அறிந்திருக்கிறேன். ఆయన మంచి యవనస్తుడు, మంచి ఉద్యోగస్తుడు. அவரும் கூட வாலிபன் தான், நல்ல உத்தியோகஸ்தன். తనకి 2 పిల్లలు. அவருக்கு 2 பிள்ளைகள். ఆ ఎన్నిసార్లు చెప్పినా వినకుండానే తన జీవితాన్ని నష్టపరుచుకుంటూ వచ్చాడు. எத்தனை முறை சொன்னாலும் கூட தன்னுடைய வாழ்க்கையை நஷ்டப்படுத்தி கொண்டு வந்தான். దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ஆண்டவருடைய வார்த்தையில் எழுதப்பட்டிருக்கிறது. సామెతల గ్రంథం 29:1 ఆ మాట రాయబడి ఉంటుంది. நீதிமொழிகள் 29 முதலாம் வசனத்திலே சொல்லப்பட்டிருக்கிறது. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి హఠాత్తుగా నాశనమగన దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. அடிக்கடி கடிந்து கொள்ளப்பட்டும் தன் பிடரியை கடினப்படுத்துகிறவன் சகாயமின்றி சடுதியில் நாசமடைவான். చాలా పర్యాయాలు ఇంట్లో వాళ్ళు చెప్పారు, அநேக சமயங்களிலே வீட்டில் இருக்கிறவர்கள் சொன்னார்கள், తన తోటి వారు చెప్పారు, அவரோடு கூட இருக்கிறவர்கள் சொன்னார்கள், తన భార్య చెప్పినా కూడా వినకుండా ఉంటూ వచ్చాడు. அவருடைய மனைவி சொன்னாலும் கூட கேட்காமல் இருந்தான். రాత్రి పగలు నవిలాడు బాగా గుటకాలు. அங்க இரவும் பகலுமாக மென்னு கொண்டிருந்தான். ఈ దినాల్లో అది చాలా స్టైల్ అనుకుంటున్నారు కొంతమంది. இந்த நாள்ல அது ரொம்ப ஸ்டைல் நினைச்சுக்கிறாங்க. అది తీసుకొని పెద్ద లోపల పెట్టుకుంటున్నారు, లోపలకు இங்க உதருக்கு உள்ள வச்சுக்கிறாங்க. అది స్టైల్ లాగా అనుకుంటున్నారు కొంతమంది. கொஞ்சம் பேர் அது வந்து ரொம்ப ஸ்டைல் பந்தா நினைச்சுக்கிறாங்க. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు. ஒருத்தரை பார்த்து இன்னொருத்தர் அதே மாதிரி பண்றாங்க. కానీ దేవుని యందలి భయం అనేది మానవుని యొక్క జీవితంలో లేనప్పుడు, ஆனால் தெய்வ பயம் மனுஷனுடைய வாழ்க்கையில இல்லாமல் இருக்கும்போது ఇలాంటి భిన్నమైన విషయాల చేత మానవుడు నింపబడి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. இப்படிப்பட்ட பயங்கரமானத்தினாலே மனுஷன் அங்கே நிரப்பப்பட்டிருக்கிறான் என்று ஆண்டவருடைய வார்த்தை ఒక சொல்லுகிறது. దినం వచ్చింది ప్రియులారా, ஒரு நாள் வந்தது பிரியமானவர்களே, నమిలి 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 அவ்விதமாக மென்று 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 తనకు కూడా ప్రాణాంతకమైన వ్యాధి వచ్చింది. அவனுக்கு கூட மிகவும் மரணத்துக்கு ஏதுவான வியாதி வந்தது. అది క్యాన్సర్. அது புற்றுநோய். ఆ తర్వాత ముఖమంతా కూడా చెడిపోయింది. முகம் எல்லாம் கூட அப்படியே இதாயிடுச்சு. దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చాం కదా ఒక మాట, ஆண்டவருடைய வார்த்தையில நாம் பார்த்தோம் దేవుడు அல்லவா, భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చాం. தேவன் பூமியை பார்த்தார், பூமியானது தேவனுக்கு முன்பாக சீர்கட்டதா இருந்தது. ఆయన ముఖం చూడడానికి కూడా ఎవరికి ఇష్టం లేకుండా తయారైపోయింది. அந்த மனுஷனுடைய முகத்தை பார்ப்பதற்கு கூட யாரும் விரும்பவில்லை. அவ்வளவு அசிங்கமாக அழுகி போன ஒரு முகமாக இருக்கிறது. హైదరాబాద్ హాస్పిటల్ వెళ్ళారు, ஹைதராபாத் ஹாஸ்பிட்டலுக்கு கொண்டு போனாங்க. నిమ్స్ హాస్పిటల్ వెళ్ళారు. இன்னொரு ஹாஸ்பிட்டல் கூட கூட்டு போனாங்க. వాళ్ళు ఇక కాదు, చనిపోతాడు, తీసుకువెళ్ళమని చెప్పారు. இது முடியாது, செத்து போயிடுவாரு, நீங்க எடுத்துட்டு போயிடுங்கன்னு சொல்லிட்டாங்க. మనుషులు చూడడానికి కూడా వీలు కాకుండా అయిపోతూ వచ్చాడు. மனுஷங்க பார்த்தா கூட முடியல. ముఖం అంతా కూడా గుడ్డ కట్టి, முகத்துல கூட குட்டை கட்டி నేరుగా వస్తూ వస్తూ మందిరం దగ్గరే దించారు ఆయన్ని. நேரா அங்க இருந்து சர்ச்சு கிட்ட எடுத்துன்னு வந்து இறக்குனாங்க. మందిరంలో తీసుకొని వచ్చారు. சர்ச்சுக்கு கூட்டு வந்தாங்க. చాలా చూడడానికి కూడా వీలు కాని పరిస్థితి, பாக்குறதுக்கு கூட பார்க்க முடியல, அப்படி దుర్వాసన కలిగినటువంటి పరిస్థితి. கெட்ட வாசனை வருகிறது. ప్రార్థన చేసాం అంతే, ஜெபம் பண்ணோம், அவ்வளவுதான். ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. அவர் ஆண்டவர் இடத்துல போய்விட்டார். ఆయన కూడా చచ్చిపోయాడు. அவரும் கூட மரித்து போனார். అంటే ప్రాణాంతకమైన స్థితి జీవితంలో కారణం ఏంటనంటే, மரணத்துக்கு ஏதுவான நிலைமைக்கு காரணம் என்னவென்றால், దైవ భయం అనేది లేని కారణమే దీనికి సరైన కారణం. சரியான காரணம் என்னவென்றால் தெய்வ பயம் இல்லாமல் இருப்பது. విచ్చలవిడిగా పాపభరితమైన జీవితాన్ని కలిగి సాగిపోవడం అనేది, నిర్విచారமாக வெதுவெதுப்பாக பாவத்திலே வாழ்ந்து கொண்டு போகிற வாழ்க்கை తన మరణానికి ఇది కారణమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. அதுவே உன்னுடைய மரணத்துக்கு காரணமாக இருக்கிறது என்று தேவனுடைய வார்த்தை தெரியப்படுத்துகிறது. ప్రియమైన వారలారా, பிரியமானவர்களே, ఈ శరీర మరణమే ప్రాముఖ్యమైనది కాదు గాని, இந்த சரீர மரணம் ரொம்ப முக்கியமானது அல்ல, ఆత్మకు ఒక మరణం ఉంది. அதை விட மிக முக்கியமானது நம்முடைய ஆத்மாவுக்கு இருக்கிற மரணம். అదే ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ వచ్చాం. அதை தான் நாம் வெளிப்படுத்தின விஷயத்திலே பார்த்து வந்தோம். అది అగ్ని గంధకములతో మండు గుండము. ఇది రెండవ మరణం అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. அக்னியும் கந்தகமும் எரிகிற அக்னி கடல், இது இரண்டாம் மரணம் என்று தேவனுடைய வார்த்தையில் எழுதப்பட்டிருக்கிறது. ఇలాంటి మరణం నుండి మానవాళిని తప్పించే నాదుడు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. இப்படிப்பட்ட அபாயத்திலிருந்து மனிதனை தப்புவிக்கக்கூடிய நபர் இந்த பூலோகத்திலே இல்லை. దైవ భయం లేని వాడై మానవుడు పతనమై పాపభరితమైన జీవితాన్ని కలిగిన వాడై మరణాన్ని సమకూర్చుకుంటూ వచ్చాడు.
மனிதன் வழியை விட்டு விலகி தன்னுடைய சொந்த வழியிலே போய் அங்கே மரணத்தை நோக்கி போகிறான். ఇలాంటి మరణం నుండి తప్పించే నాదుడి ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు ప్రియులారా. இப்படிப்பட்ட மரணத்திலிருந்து தப்புவிக்கக்கூடிய நாதன் இந்த உலகத்திலே பூமியிலே யாரும் இல்லை. ఇలాంటి మానవాడిని చూచి జాలిపడిన దేవుడు ఒకే ఒక ఆయన ఉన్నాడు. இப்படிப்பட்ட மனுஷர்களை பார்த்து மனதுருகின ஒரே ஒரு நபர் இருக்கிறார். 113వ దావీదు కీర్తన 5వ వచనంలో 6వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. சங்கீதம் 119 5 6ஆம் வசனங்களிலே அந்த வார்த்தை எழுதப்பட்டிருக்கிறது. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలిన వాడు ఎవడు కూడా లేడు అని రాయబడి ఉంది. உன்னதங்களில் வாசம் பண்ணுகிற நம்முடைய தேவனாகிய கர்த்தருக்கு சமானமானவர் யார்? அவரை போல யாரும் இல்லை. ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించిన దేవుని యొక్క వాక్యాలు రాయబడి அவர் ఉంది. வானத்திலும் பூமியிலும் உள்ளவைகளை பார்க்கும்படி தம்மை தாழ்த்துகிறார் என்று தேவனுடைய வார்த்தையில் எழுதப்பட்டிருக்கிறது. అనగా అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఆ దేవాతి దేవుడు அவர் உன்னதமும் உயரமான சிங்காசனத்திலே வீற்றிருக்கிற அந்த தேவாதி தேவன் భూలోకంలో చెడిపోయి మానవాళి మరణానికి పాత్రులై ఉన్నప్పుడు, பூலோகத்திலே கெட்டுப்போய் மரணத்துக்கு பாத்திரராக இருக்கிற மாணவ வர்க்கம் మరణ మార్గంలో పయనిస్తూ ఉన్నప్పుడు அந்த மரணத்தினுடைய வழியிலே பயணித்துக் கொண்டிருக்கிற மனிதன் మానవాడిని చూచి జాలిపడి మానవుని కొరకు ఈ భూలోకమునకు ఆయన దిగి వచ్చాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. இப்படிப்பட்ட மாணவனை பார்த்து அந்த மாணவன் மீது மனதுருகி இறக்கப்பட்டு இந்த பூமிக்கு அவர் இறங்கி வந்தார். మానవుని ప్రేమించిన కారణాన్ని బట్టి மாணவனை மனிதனை அன்பு கூர்ந்த காரணத்தினாலே ఆ దేవాతి దేవుడు పరమును విడిచి భూలోకానికి అనుదించాడు. அந்த பரலோகத்தை விட்டு இந்த பூலோகத்திற்கு வந்தார். ఎందుకో తెలుసా? எதற்காக தெரியுமா? చెడిపోయినటువంటి మానవుని యొక్క బ్రతుకును బాగు చేయడానికి, கெட்டு போன மனிதனுடைய வாழ்க்கையை அங்கே நன்றாக செய்வதற்காக, మార్గాలు చెరిపేసుకున్న మానవుని యోగ్యమైన మార్గంలోనికి తేవడానికి, தன்னுடைய வழியை கெடுத்துக் கொண்ட மனிதனை தேவனுடைய வழிக்கு கொண்டு வருவதற்காக, నిత్య మరణానికి పాత్రుడైనటువంటి మానవాళిని బ్రతికించడానికి, நித்திய மரணத்துக்கு பாத்திரனான மனிதனை உயிர்ப்பிப்பதற்காக ఆ దేవాది దేవుడు ఈ భూలోకమునకు అనుదించి அந்த தேவாதி தேவன் இந்த பூலோகத்திலே அவதரித்து ఈ సర్వలోక మానవుని యొక్క పాపమునకు రావలసిన శిక్ష యావత్తు కూడా ఆయన మీద వేసుకుంటూ వచ్చాడు. இந்த சர்வ பூமிக்கும் வர வேண்டிய அந்த தண்டனையை எல்லாவற்றையும் அவர் தன்மையிலே ஏற்றுக்கொண்டார். యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడి ఉంది. ஏசாயா 53ஆம் அதிகாரத்தில் எழுதப்பட்டிருக்கிறது. 5వ వచనం నుండి దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ వెళ్తే, 5ஆம் வசனத்திலே தேவனுடைய வார்த்தையிலே நாம் பார்க்கும் பொழுது, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, நம்முடைய மீறுதல் நிமித்தம் அவர் காயப்பட்டு, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను, நம்முடைய அக்கிரமம் நிமித்தம் அவர் நொறுக்கப்பட்டார், మన సమాధానం శిక్ష యావత్తు కూడా ఆయన మీద పడినట్లుగా రాయబడి ఉంది. நமக்கு சமாதானத்தை உண்டு பண்ணும் ఆజ్ఞ அவர் மேல் வந்தது. దీని కింద వచనంలోకి వచ్చిన తర్వాత యెహోవా మనందరి దోషములు ఆయన మీద మోపినట్లుగా రాయబడి ఉంది. கீழ் வசனத்திலே பார்க்கும் பொழுது கர்த்தரோ நம்ம எல்லாருடைய அக்கிரமத்தையும் அவர் மேல் விழ பண்ணினார். ఆయన మన నిమిత్తమై చూడవలనిగా చేయబడుతూ వచ్చాడు. அவர் மனுஷரால் பார்க்க முடியாதவராக காணப்பட்டார். ఆ ప్రేమ కలిగిన దేవుడు, அந்த அன்புள்ள தேவன், మానవుని యొక్క దుర్గతిని చూచినటువంటి దేవుడు, மனுஷனுடைய நிர்பந்தமான நிலைமையை, అలాంటి దుర్గతిలో మానవుడు నశించిపోవడం అనగా ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేక, அந்த நிர்பந்தமான நிலையிலே மாணவன் அழிந்து போவது ஆண்டவருக்கு விருப்பம் இல்லாமல், పరము నుంచి లోకానికి రావడం మాత్రమే కాదు గాని அந்த பரத்திலிருந்து இந்த பூமிக்கு வந்தது மாத்திரமே అల్లాదు, அல்லாது ఆ కలవరి సిలువను ఎక్కడానికి ఆయన ఇష్టపడుచు వచ్చాడు. அந்த கல்வாரி சிலுவையில் ஏறுவதற்கு அவர் மனப்பூர்வமாக இருந்தார். మన అతిక్రమాలన్నీ కూడా భరించడానికి ఆయన ఇష్టపడుచు వచ్చాడు. நம்முடைய அக்கிரமத்தை எல்லாவற்றையும் சுமப்பதற்கு அவர் இஷ்டப்பட்டார். ఆయన చూడనొల్లని వానిగా చేయబడుచు వచ్చాడు. அவர் விரும்பப்படாத ரூபத்தை உடையவராக காணப்பட்டார். ఆఖరి బట్టు వరకు రక్తమంతా కూడా ధారలుగా కార్చి వేస్తూ వచ్చాడు. கடைசி சொட்டு ரத்தம் மட்டுமாக அவர் ஊற்றினார். ఎందుకు? எதற்காக? మానవుని యొక్క పాపమునకు పరిహారము కలిగించడానికి, மனுஷனுடைய பாவத்திற்கு பரிகாரத்தை உண்டாக்குவதற்காக, మానవుని యొక్క పాప శిక్షకు రావలసిన ఆ ప్రాయశ్చిత్తాన్ని చెల్లించడానికి, மனுஷனுக்கு வர வேண்டிய அந்த பாவத்தின் தண்டனையிலிருந்து அதற்கான பிராயச்சித்தத்தை பரிகாரத்தை உண்டாக்குவதற்காக, ఆ ప్రేమమూర్తి కలవరిశిలలో పవిత్రమైన రక్తాన్ని ఆఖరి బట్లుగా వరకు ధారలుగా కార్చి వేస్తూ వచ్చాడు. அந்த அன்பின் சொருபியாகிய அந்த தேவாதி தேவன் தன்னுடைய விலையேறப்பட்ட ரத்தத்தை கடைசி சொட்டு மட்டுமாக சிந்தினார். మానవుని యొక్క పాపం పరిహారం కావాలి అని అంటే, மனுஷனுடைய பாவத்திலிருந்து விமோச்சனம் பரிகாரம் வேண்டுமென்றால் పవిత్రమైన రక్తం కావాలని దేవుని యొక్క వాక్యాలు రాయబడి ఉంది. பரிசுத்தமான ரத்தம் சிந்தப்பட வேண்டும் என்று ஆண்டவருடைய வார்த்தையில் எழுதப்பட்டிருக்கிறது. ఈనాడు పాపం పోగొట్టుకోవడానికి ఎన్నో రకాలైన ప్రయత్నాలు మానవులు చేస్తున్నారు. இந்த நாளிலே பாவத்தை கழுவிக்கொள்ள மனுஷன் எத்தனையோ வழிமுறைகளை கையாளுகிறான். కానీ మానవుని యొక్క పాపం ఎక్కడ కూడా పోయిందని చెప్పగలిగిన వారు ఎవరు కూడా లేరు. ஆனாலும் கூட மனுஷனுடைய பாவம் போயிற்று என்று சொல்லக்கூடியவர் யாரும் இல்லை. హెబ్రీ పత్రిక 10:4-5 మాట రాయబడి ఉంది. எபிரேயர் 10:4-5 வசனத்தில் எழுதப்பட்டிருக்கிறது. గొర్రెల యొక్కయు మేకల యొక్కయు కోళ్ళ యొక్క రక్తము మానవుని యొక్క పాపమును తీసివేయుట అసాధ్యమని దేవుని యొక్క వాక్యాలు రాయబడి ఉంది.
வெள்ளாட்டுக்கடா இளங்காலை இவளுடைய ரத்தம் மனுஷனுடைய பாவத்தை போக்காது. 9:22 రాయబడి ఉంది. 9:22 వచనத்திலே రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యంగా చెప్పవచ్చునని రాయబడి ఉంది. ரத்தம் சிந்துதல் இல்லாமல் மன்னிப்பு உண்டாகாது. అది ఏ రక్తం అండి? அது எந்த రక్తం? ఎడ్ల యొక్కయు కోళ్ళ యొక్కయు మేకల యొక్కయు రక్తం మానవుని యొక్క పాపమును తీసివేయుట అసాధ్యమని దేవుని యొక్క వాక్యలు రాయబడి ఉంది. வெள்ளாட்டுக்கடா இளங்காலை இவைகளுடைய ரத்தத்தினாலே அல்ல, నిర్దోషమైన నిష్కలంకమైన రక్తం కావాలి. குற்றமற்ற மாசற்ற ரத்தம் வேண்டும். ఆ దేవాతి దేవుడే మానవాళిని ప్రేమించిన దేవుడు, அந்த தேவாதி தேவனே மனிதனை அன்பு கூர்ந்தவராக, పవిత్రుడైన దేవుడు, பரிசுத்தமான தேவனாக, రిక్తుడిగా తగ్గించుకొని ఈ భూలోకమునకు అరదించినటువంటి దేవుడు. தன்னைத்தானே வெறுமையாக்கி இந்த பூலோகத்திலே அவர் அவதரித்த தேவனாக, ఆయనే క్రీస్తు యేసు అనే నామాన్ని ధరించిన దేవాతి దేవుడు. அவரே கிறிஸ்து என்ற பெயரை அந்த நாமத்தை தரித்து கொண்டவரா தேவாதி தேவன். యోహాను సువార్త 1:29లో రాయబడి ఉంది. யோவான் 1:29 எழுதப்பட்டிருக்கிறது. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఆయన గురించి రాయబడి ఉంది. இதோ உலகத்தின் பாவத்தை சுமந்து தீர்க்கிற தேவ ஆட்டுக்குட்டி என்று அவரை குறித்து எழுதப்பட்டிருக்கிறது. ఆ ప్రియమైన దేవుడు, அந்த అన్பான தேவன் సర్వలోక మానవుని యొక్క పాపమును పరిహారం చేయడానికి சர்வ லோக பாவத்தை நிவர்த்தி செய்வதற்காக వధకు అప్పగించబడుచు వచ్చాడని దేవుని యొక్క వాక్యలు రాయబడి ఉంది. அவர் அங்கே வாதிக்கப்படுவதற்கு ஒப்பு கொடுக்கப்பட்டார். ఎఫెసీ పత్రిక 5:1-2 వచనాలు మనం చూస్తూ వెళితే, எபேசியர் 5:1-2 வசனங்களை கவனிக்கும் பொழுது, కాగా మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నట్లుగా ஆதலால் நீங்கள் பிரியமான பிள்ளைகளைப் போல தேவனை பின்பற்றுவர்களாகி, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి கிறிஸ்து మిమ్మల్ని ప్రేమించి உங்களில் அன்பு கூர்ந்தது போல పరిమళ వాసనగా ఉండునట్లుగా அங்கே சுகந்த வாசனையாக காணிக்கையாக మీ నిమిత్తమై తనను తాను బలిగాను అర్పణగాను అర్పించుకొనని దేవుని యొక్క వాక్యలు రాయబడి ఉంది. உங்களுக்காக பலியாகவும் காணிக்கையாகவும் ஒப்பு கொடுத்த தேவன், ఆ ప్రియమైన దేవుడు அந்த అన్பான தேவன் మనందరి నిమిత్తమై நம் எல்லாரும் நிமித்தமாக ఆ కలవరి శిలువలో అర్పించుకుంటూ వచ్చాడు. அந்த கல்வாரி சிலுவிலே தன்னைத்தானே ஒப்பு கொடுத்தார். వధ చేయబడి గొర్రెలాగా ప్రేమ కలిగిన దేవుడు కలవరి శిలువకు అప్పగించుకున్నాడు. அந்த தேவன் ஒரு ஆட்டுக்குட்டியை போல தன்னைத்தானே ஒப்பு கொடுத்தார். అమూల్యమైన రక్తధారలు ఆయన కార్చి వేస్తూ వచ్చాడు. விலையேற பெற்ற ரத்தத்தை அவர் சிந்தினார். దేవుని యొక్క వాక్యలో రాయబడి ఉంది. தேவனுடைய வார்த்தையில் எழுதப்பட்டிருக்கிறது. పేతురు రాసిన మొదటి పత్రిక 1:19 మాట రాయబడి ఉంది. 1 பேதுரு 1:19 వచనத்திலே, వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేరు గాని அழிவுள்ள వస్తువులాగిய వెள்ளியினாலும் பொன்னினாலும் நீங்கள் மீட்கப்படாமல் నిర్దోషమైన నిష్కలంకమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు యొక్క రక్తము చేత మీకు విమోచన దేవుని యొక్క వాక్యాలు రాయబడి ఉంది. குற்றமில்லாத மாசற்ற ஆட்டுக்குட்டியாகிய கிறிஸ்துவின் விலையேற பெற்ற ரத்தத்தினாலே உங்களுக்கு மீட்பு, ரட்சிப்பு. ఆ గొప్ప క్రయాన్ని యేసుక్రీస్తు వారు సర్వలోక మానవుని రక్షణ కొరకు ఆయన కలవరి శిలువలో ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కార్చి వేస్తూ వచ్చారు. இந்த பெரிய கிரயத்தை சர்வலோகத்தின் பாவங்களுக்காக ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவானவர் தன்னுடைய கடைசி சொட்டு ரத்தம் மட்டுமாக சிந்தினார். చెడిపోయినటువంటి మానవాళిని రక్షించడానికి, கெட்டுப்போன மனிதனை ரட்சிப்பதற்காக, మార్గములు చెరిపి వేసుకున్నటువంటి మానవుని యోగ్యమైన మార్గంలోని తేవడానికి, தன்னுடைய வழிகளை தாங்களே கெடுத்துக்கொண்டு கோணலாக்கி கொண்ட மனிதனை ரட்சிப்பதற்காக, మరణపాత్రుడైనటువంటి మానవాళికి జీవాన్ని ఇవ్వడానికి, மரணத்துக்கு பாத்திரனான மனிதனுக்கு ஜீவனை கொடுப்பதற்காக ఆ జీవాధిపతి కలవరి శిలువలో అర్పించుకుంటూ వచ్చాడు. அந்த ஜீவாதிபதியானவர் கல்வாரி சிலுவிலே தன்னைத்தானே ஒப்பு கொடுத்தார். ఈ సత్యాన్ని నీ జీవితంలో గ్రహించావా? இந்த சத்தியத்தை உன்னுடைய வாழ்க்கையிலே நீ உணர்ந்திருக்கிறாயா? ఆ ప్రేమమూర్తి సాయంకాల వేళ నిన్ను పిలుస్తున్నాడు. இந்த அன்பின் சொருபி இந்த சாயங்கால வேளையிலே உன்னை அழைக்கிறார். ఆ దేవుని దగ్గరకు నువ్వు రావాలని, அந்த தேவனிடத்தில் நீ வர வேண்டும் என்று, చెడిపోయిన నీ స్థితిని బాగు చేయాలని, கெட்டுப்போனவனுடைய வாழ்க்கையை சரி செய்ய வேண்டும் என்று, యోగ్యమైన మార్గంలో నిన్ను తీసుకొని రావాలని, யோகியமான வழியிலே உன்னுடைய வாழ்க்கையை நடத்த வேண்டும் என்று, మరణము నీకు గొప్ప విడుదల కలిగించాలని, மரணத்திலிருந்து பெரிய விடுதலை உனக்கு கொடுக்க வேண்டும் என்று ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాడు. அன்போடு கூட உன்னை அழைக்கிறார். సిలువనెక్కినటువంటి యేసుక్రీస్తు వారు, சிலுவை ఏరిన அந்த ఆండవరాக இயேசு கிறிஸ்துவானவர், వద్ద చేయబడు గొర్రెవలే బదులేమి పలుకలేదు, వద్ద చేయబడు గొర్రెవలే బదులేమి పలుకలేదు, దూషించు వారిని చూచి దీవించి క్షమించి చూడు, దూషించు వారిని చూచి
దీవించి క్షమించి చూడు నీ కోసమే అది నా కోసమే నీ కోసమే అది నా కోసమే కల్వరి గిరిలోన సిలువాలో శ్రీయేసు పలు బాధలుందేనో ఘోర బాధలు పొందెనో కల్వరి గిరిలోన సిలువాలో శ్రీయేసు పలు బాధలుందేనో ఘోర బాధలు పొందెనో. నీవుగా ప్రేమ కలిగినటువంటి దేవుడు కలవరి సిలువలో మన నిమిత్తమై కఠినమైనటువంటి వేదన అనుభవించినటువంటి ఆ ప్రేమమూర్తి సాయంకాల వేళ పిల్లలారా నా యొద్దకు రండి అని అందరినీ ఆహ్వానిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్నాం. అందుకనే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాలు ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఏమి రాయబడింది అక్కడ? యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి దిగినారు, వారు పెద్దవారై వారు గొప్పవారైనప్పుడు వాడు ఏం చేశాడట? చదవండి 3వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసింది కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. తిరుగుబాటు చేశారని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ஏசாயா 1ஆம் அதிகாரம் 2ஆம் வசனத்திலே, வானங்களே கேளுங்கள், பூமியை செவி கொடு, கர்த்தர் பேசுகிறார், நான் பிள்ளைகளை வளர்த்து ஆதரித்தேன், அவர்கள் எனக்கு விரோதமாய் கலகம் பண்ணினார்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. పాపిష్టి జనం అయిపోయారు, ఆ, దోషభరితమైన ప్రజలు అయిపోయారు, చెరుపు చేయి పిల్లలు అయిపోయారు. వ్యక్తిగత జీవితాలు చూస్తూ వెళితే కఠినమైనటువంటి వేదనలో జీవితాలు నష్టపరుచుకున్నారు. అలా தனிப்பட்ட வாழ்க்கையை பார்க்கும் பொழுது பாவமுள்ள ஜாதியாக, பாரம் சம்பந்த ஜனமாக, பொல்லாதவர்களின் சந்ததியாக, கேடு உண்டாக்குகிற புத்தராக மாறி போனார்கள். అలాంటి వారిని తన యొద్దకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. இப்படிப்பட்டவர்களை தன்னிடத்திலே வரும்படியாக அன்போடு கூட ஆண்டவர் அழைக்கிறார். ఎంత ప్రేమ కలిగిన దేవుడు, எப்பேற்பட்ட అன்பు ఇది, ఎంత జాలి కలిగిన దేవుడు, எப்பேற்பட்ட மன உருக்கம் இது, మానవుని కొరకు ఎంత త్యాగ సహితుడైనటువంటి దేవుడు. மனுஷனுக்காக தியாகபூர்வமான அன்பு இது. ఆయన రక్తాన్ని నీ కొరకు సిద్ధంగా ఉంచాడు. அவருடைய இரத்தத்தை உனக்காக சிந்தினார். నువ్వు ఎవరైనా కావచ్చు, நீ யாராக இருக்கலாம், యేసయ్యా పాపినే నన్ను క్షమించమని ఒక్క మాట నువ్వు అడిగితే ஒரே ஒரு வார்த்தை நீ கேட்டால், ஆண்டவரே நான் பாவி என்று, ఆయన కార్చిన అమూల్యమైన రక్తంతో నిన్ను పవిత్రపరచడానికి దేవుడు ఇష్టపడుచు. அவர் சிலுவையிலே சிந்தின இரத்தத்தினாலே உன்னை பரிசுத்தவானாக மாற்ற அவர் ஆயத்தமாக இருக்கிறார். పిల్లలారా, பிள்ளைகளே, మీరు వచ్చి నా మాట వినుడి, வந்து எனக்கு செவி கொடுங்கள், యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను అనే మాట దేవుడు తెలియపరుస్తున్నాడు. கர்த்தருக்கு பயப்படுதலை உங்களுக்கு போதிப்பேன் என்று இந்த வார்த்தை ஆண்டவர் தெரியப்படுத்துகிறார். మొదటిదిగా ఎవరికి దైవ భయం లేనటువంటి వారిని పిలిచాడు. முதலாவதாக யாரை அழைக்கிறார்? கர்த்தருக்கு பயப்படுவர் பயம் இல்லாதவர்களை அழைக்கிறார். పిలిచి వారి కొరకు క్రయాన్ని చెల్లించాడు. அழைத்து அவர்களுக்காக கிரயத்தை செலுத்தினார். రెండవదిగా ఇంకొక మాట చెప్పి ముగిస్తా. இரண்டாவதாக ஒரு வார்த்தை சொல்லி முடிக்கிறேன். దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని கர்த்தருடைய வார்த்தையை ஆதாரமாக கொண்டு ఒక మాట మనం చదువుదాం. ஒரு వార్తயை వాసిக்கலாம். దేవుని సన్నిధిలో సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట మనం ఎరుగుదాం. ఏముంది అక్కడ? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము అని ఉంది. நீதிமொழிகள் 22ஆம் அதிகாரம் 6ஆம் வசனத்திலே, பிள்ளையானவன் நடக்க வேண்டிய வழியிலே அவனை நடத்து, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. அவன் முதிர் வயதிலும் அதை விடாதிருப்பான். ఎవరు నేర్పించేది? ఎవరు இங்கே கற்பிக்கிறவர்கள் யார்? ఎవరు నేర్పించాలి చెప్పండి? யார் நடத்துகிறவர்கள் யார்? దేవుని మాట ఎవరైతే విన్నారో, தேவனுடைய வார்த்தையை யார் கேட்டார்களோ, ఎవరైతే దేవుని వద్దకు వచ్చారో, யார் தேவனிடத்திலே வந்தார்களோ, ఎవరైతే దేవునికి విధేయత చూపించారో, யார் ஆண்டவருக்கு கீழ்ப்படுகிறார்களோ, దేవుని మాట వినడానికి ఎవరైతే నేర్చుకుంటూ వచ్చారో, ஆண்டவருடைய சத்தத்தை கேட்டு கீழ்ப்படிவதற்கு யார் கற்றுக்கொண்டார்களோ, నిజముగా భయభక్తులతో కూడా జీవితాన్ని ఎవరైతే కలిగి ఉండగలరో, கர்த்தருக்கு பயப்படுகிற பயத்திலே தன்னுடைய வாழ்க்கை யார் நடத்துகிறார்களோ, వారే నేర్పించగలరు. அவர்கள் మాత్రమే కற்றுக் கொடுக்க முடியும், நடத்த முடியும். యెహోవా యందలి భయభక్తులు ఏంటట? జ్ఞానమునకు మూలము. கர்த்தருக்கு பயப்படுதலே ஞானத்தின் ஆரம்பம். సామెతలు 9:10లో ఈ మాట రాయబడి ఉంటుంది. நீதிமொழிகள் 9ஆம் அதிகாரம் 10ஆம் வசனத்திலே இந்த வார்த்தை வாசிக்கிறோம். యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమునకు మూలము. கர்த்தருக்கு பயப்படுதலே ஞானத்தின் ஆரம்பம்.
ఈనాడు నీవు నేను కూడా జ్ఞానం కలిగిన వారమై సాగిపోవాలి. இந்த நாளிலே நீங்களும் நானும் கூட ஞானத்தை உடையவர்களாக முன்னுக்கு செல்ல வேண்டும். ఈ జ్ఞానం ఎవరు నేర్పిస్తారు మనకు? இந்த ஞானத்தை யார் நமக்கு கற்றுக் கொடுப்பார்? ఎవరు నేర్పిస్తారు? யார் கற்றுக் கொடுக்க முடியும்? దేవుడే నేర్పిస్తాడు. ஆண்டவரே நமக்கு கற்றுக் கொடுக்கிறார். దైవ భయాన్ని మనం కలిగి ఉంటే தெய்வ பயத்தை நாம் உடையவர்களாக இருந்தால் దేవుడు మనకు నేర్పిస్తాడు. ஆண்டவர் நமக்கு கற்றுக் கொடுப்பார். ఎలాంటి జ్ఞానాన్ని నేర్పిస్తాడు దేవుడు? எப்படிப்பட்ட ஞானத்தை கற்றுக் கொடுக்கிறார்? అందరికంటే మించిన జ్ఞానాన్ని దేవుడు నేర్పిస్తాడు. எல்லாரை விட அதிகமான ஞானத்தை கொடுக்கிறார். దేవుని వాక్యంలో రాయబడి ఉంది, கர்த்தருடைய வார்த்தையிலே 119వ దావీదు కీర్తన சங்கீதம் 119 100వ వచనంలో నీ ఉపదేశం నేను లక్ష్యము చేయుచున్నాను, వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానం ఇస్తాడట దేవుడు. உம்முடைய கட்டளை 100ஆம் வசனத்திலே உம்முடைய கட்டளைகளை நான் கைக்கொண்டிருக்கிறபடியால் முதியோர்களை பார்க்கலும் ஞானமுள்ளவனா இருக்கிறேன். 99వ వచనం 99 నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున బోధకులందరికంటే కూడా విశేష జ్ఞానం దేవుడిస్తాడట. ఆ పై వచనం నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి గనుక శత్రువులు మించిన జ్ఞానాన్ని దేవుడిస్తాడట. முதியோர்களை பார்க்கலாம், நமக்கு போதித்தவர்களை பார்க்கலாம், சத்துருக்களை பார்க்கலாம் அதிக ஞானத்தை கர்த்தர் கொடுக்கிறார். అది మనం నేర్చుకొని இதை நாம் கற்றுக்கொண்டு ఇతరులకు మనం నేర్పించాలి. மற்றவர்களுக்கு நாம் கற்றுக் கொடுக்க வேண்டும். అందుకనే அதற்காக దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. கர்த்தருடைய வார்த்தையிலே ஒரு வார்த்தை எழுதப்பட்டிருக்கிறது. ఈ జ్ఞానం కావాలనంటే இந்த ஞானம் வேண்டுமென்றால் మనం ఏం చేయాలని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. நாம் என்ன செய்ய வேண்டும் என்று கர்த்தருடைய வார்த்தையில் எழுதப்பட்டிருக்கிறது. మొదట భయభక్తులని దేవుని యొక్క వాక్యంలో మనం చూసాం. கர்த்தருக்கு பயப்படுகிற பயம் என்று நாம் கவனித்தோம். రెండో మాటకు వస్తే இரண்டாவது வார்த்தைக்கு வரும்போது దేవుని యొక్క సన్నిధిలో మనం విజ్ఞాపన చేయాలి. இரண்டாவதாக ஆண்டவருடைய சமூகத்திலே நாம் ஜெபிக்க வேண்டும். అంటే మనం నేర్చుకొని ఇతరులు నేర్పించడానికి, அதாவது நாம் கற்றுக்கொண்டு மற்றவர்களுக்கு கற்றுக் கொடுப்பதற்காக. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఏం రాయబడి ఉంది? யாக்கோபு 1:5 என்ன எழுதப்பட்டிருக்கிறது? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను అని రాయబడి. உங்களில் ஒருவன் ஞானத்தில் குறைவுள்ள இருந்தால் தேவனிடத்தில் கேட்க கடவன் என்று எழுதப்பட்டிருக்கிறது. ఆయన ఎవరిని గద్దెంపక తన అడుగు వారికి ధారాళంగా ఇస్తాడని రాయబడి ఉంది. அவர் ஒருவரையும் கடிந்து கொள்ளாதவர், யாவருக்கும் சம்பூர்ணமாய் கொடுக்கிறவர் என்று எழுதப்பட்டிருக்கிறது. నేర్పించే నీవు నేను కూడా கற்றுக் கொடுக்கிற நானும் கூட ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ஜெப வாழ்க்கையை நான் கொண்டிருக்க வேண்டும் என்று ஆண்டவருடைய வார்த்தை சொல்லுகிறது. ప్రార్థన లేని పరిచర్య దేవుడు అంగీకరించడు. ஜெபம் இல்லாத ஊழியத்தை கர்த்தர் அங்கீகரிக்க மாட்டார். అందుకనే దేవుని సన్నిధిలో కూర్చుండి ఏం చేయాలట? మనం విజ్ఞాపన చేయాలి. அதற்காக கர்த்தருடைய சந்நிதியில் நாம் உட்கார்ந்து என்ன செய்ய வேண்டும்? ஜெபிக்க வேண்டும். ఆ ప్రార్థనకు జవాబును పొందాలి. அந்த ஜெபத்திற்கு பதிலை பெற்றுக்கொள்ள வேண்டும். అప్పుడు మనం నేర్పించాలి. அப்பொழுது நாம் கற்றுக் கொடுக்க வேண்டும். దీనికి ఇర్మియా భక్తుడు రాశాడు ఒక శ్రేష్టమైన మాట. எரேமியா ஒரு அருமையான வார்த்தை எழுதினார். 9:20 9:20 வசனம். ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. எரேமியா 9:20 చదవండి. 9:20 చదవండి. మీరు చెవియొగ్గిన నోటి మాటలు ఆలకించుడి, మీ కుమార్తెలకు లేక కుమారులకు రోదనము చేయ నేర్పుడి. ఒకరికొకరు ఏమి నేర్చుకోవాలట? అంగలార్పు విద్య నేర్చుకునే దేవుని యొక్క వాక్యాలు రాయబడింది. ప్రియులారా, உங்கள் குமார்த்திகளுக்கு ஒப்பாரியையும் அவளவள் தன் தன் தோழிக்கு புலம்பலையும் கற்றுக் கொடுங்கள். మనం నేర్చుకుని ఏం చేయాలా? நாம் கற்றுக்கொண்டு என்ன செய்ய வேண்டும்? ఇతరులకు నేర్పించాలి. மற்றவர்களுக்கு கற்றுக் கொடுக்க வேண்டும். మనం ప్రార్థన చేయకుండా, நாம் ஜெபிக்காமல் ఇతరులను ప్రార్థన చేయమని మనం చెప్పడం సరైంది కాదు. மற்றவர்களை ஜெபியுங்கள் என்று சொல்லுவது அது சரியானது அல்ல. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, మీకు నేర్పిస్తాను దయగల దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. பிள்ளைகளே வந்து எனக்கு செவி கொடுங்கள், கர்த்தருக்கு பயப்படுதலை உங்களுக்கு போதிப்பேன். దేవుడు నేర్పిస్తాడు. கர்த்தர் கற்றுக் கொடுப்பார். శిష్యులకు నేర్పించాడు. శిష్యులకు కற்றுக் கொடுத்தார். మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట తెలియపరుస్తూ వచ్చాడు దేవాతి దేవుడు. మత్తయి 6:9 వచనத்தில் இந்த వార్த்தை ఆండவர் తెలియపడుతున్నారు. వాళ్ళు అడిగారు ప్రార్థన చేయటట్లో. వాళ్ళు అడిగితే ఆయన నేర్పించినట్టుగా దేవుని యొక్క వాక్యాలు రాయబడి ఉంది. எங்களுக்கு ஜெபம் பண்ண கற்றுக் கொடுக்க வேண்டும் என்று அவர் మీరు ఇలాగూ ప్రార్థన చేయడం నేర్పించాడు. இவ்விதமாக ஜெபியுங்கள் என்று கற்றுக் கொடுத்தார். నేర్పించాడా లేదా? கற்றுக் கொடுத்தாரா இல்லையா? ఏమని నేర్పించాడు? చదవండి. என்ன கற்றுக் கொடுத்தார்? కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. ఎవరు నేర్పించారు ఇది? இதை யார் கற்றுக் கொடுத்தது? యేసు ప్రభువు నేర్పించాడు. ஆண்டவராக இயேசு கிறிஸ்துவானவர். మనం ఒకవేళ ఇంతవరకు నేర్చుకోకపోతే, ஒருவேளை இதுவரைக்கும் நாம் கற்றுக்கொள்ளாவிட்டால் యేసు పాదాల దగ్గరికి వెళ్ళి, ஆண்டவருடைய பாதத்தருகே சென்று, అయ్యా ఇది నా అక్కర,
ஆண்டவரே இது என்னுடைய தேவை. ఇలాంటి అవస్థలో ఉన్నాను, நான் இப்படிப்பட்ட தேவையில் இருக்கிறேன். నాకు నేర్పించమని ప్రార్థన చేస్తే எனக்கு கற்றுக் கொடும் என்று ஜெபித்தால் దేవుడు నేర్పిస్తాడు. ஆண்டவர் கற்றுக் கொடுப்பார். కాబట్టి నేను కూడా అట్లా ప్రార్థన చేశా. நானும் கூட விதமாக ஜெபிக்கிறேன். ఏమని ప్రార్థన చేశానంటే, என்னவென்று ஜெபித்தேன் என்றால், మరి యేసయ్య ஆண்டவரே నన్ను వాక్యం చెప్పమని చెప్పినప్పుడు எனக்கு வசனம் சொல்ல வேண்டும் என்று சொன்னபோது, నాకేమి రాదయ్యా, எனக்கு எதுவும் வராது ஆண்டவரே, నాకు నేర్పించయ్యా అని నేను ప్రార్థన చేశాను. ஆண்டவரே எனக்கு கற்றுக் கொடும் என்று ஜெபித்தேன். ఒక్క వచనం కూడా తెలియదు నాకు, ஒரு வசனம் கூட எனக்கு தெரியாது, ఏం తెలియదు. எதுவுமே தெரியாது. దైవదాసులు అయితే చెప్పారు, தேவனுடைய தாசர்கள் சொன்னார்கள், నువ్వు వాక్యం చెప్పాలి అని చెప్తే நீ ஆண்டவருடைய வார்த்தையை கொடுக்க வேண்டும் என்று சொன்னபோது దండం పెట్టి చెప్పాను, నా వలన కాదు అని. இப்படி கையெடுத்து கும்பிட்டேன், என்னால முடியவே முடியாது. ఆయన ఒక మాట చెప్పారు, அப்பொழுது அவர் ஒரு வார்த்தை சொன்னார், విధేయత చూపించు, ప్రభు నీకు సహాయం చేస్తాడని చెప్పారు. கீழ்ப்படி, சொல்ற வார்த்தைக்கு கீழ்ப்படி, ஆண்டவர் உனக்கு உதவி செய்வார் என்று ఆయన சொன்னார். నా మనసు కుదురుపడలేదు. ஆனா கூட என் மனசு ஒத்துக்கல. ఆయన ఆయన అసలే ఒప్పుకోలేదు. ஆனா அவரும் விடுற மாதிரி இல்ல. 3 సార్లు 3 முறை అన్నా దయచేసి ఒక్క విషయంలో నన్ను క్షమించమని అడిగారు. தயவு செய்து இந்த ஒரு விஷயத்துல மட்டும் என்ன மன்னிச்சிருங்க, என்ன விட்டுருங்க. ఆయన మోకరించి ప్రార్థన చేసి அவர் முழங்காலிட்டு ஜெபித்து, ప్రభు విధేయత చూపించు, ప్రభు నీకు సహాయం చేస్తాడు, சொல்லப்படுகிற வார்த்தைக்கு கீழ்ப்படி, ஆண்டவர் உனக்கு உதவி செய்வார். ఆయన ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. அவர் ஜெபித்து விட்டு சென்று விட்டார். అప్పుడు నిజమైన ప్రార్థన అప్పుడు వచ్చింది. அப்பொழுது உண்மையான ஜெபம் வந்தது. మోకాళ్ళ మీద పడి, முழங்காலில் ప్రభువా నాకు నేర్పించు, నాకు ఏమి తెలియదు, నాకు నేర్పించమని ప్రార్థన ஆண்டவரே எனக்கு ஒன்றுமே தெரியாது, எனக்கு கற்றுக் கொடும் என்று ஜெபித்தேன். ఒక వచనం దేవుడు ఇచ్చాడు. ஒரு வசனத்தை ஆண்டவர் கொடுத்தார். ఆ వచనాన్ని அந்த వசனத்தை ఎట్లా ధ్యానించాలో తెలియదు, எப்படி தியானிக்க வேண்டும் என்று தெரியாது. నేర్పించే ప్రతి ఒక్కరు నేర్చుకోవడానికి చెప్తున్నాను. கற்றுக் கொடுக்கிற ஒவ்வொருவரும் கற்றுக்கொள்வதற்காக சொல்லுகிறேன். నేను ఎట్లా నేర్చుకున్నానో చెప్తున్నాను. நான் எவ்விதமாக கற்றுக்கொண்டேன் என்று சொல்லுகிறேன். మోకరించి దేవుని సందులో విజ్ఞాపన చేస్తూ వచ్చా. முழங்கால் படியிட்டு ஆண்டவருடைய சமூகத்திலே ஜெபித்தேன். ప్రభు ఆ ఒక్క వచనాన్ని నా దృష్టిలో తీసుకుని వచ్చాడు. ஆண்டவர் ஒரு வசனத்தை என்று நினைவுக்கு கொண்டு வந்தார். దాన్ని ఎట్లా ధ్యానించాలో కూడా తెలియదు, அது எப்படி தியானிக்க வேண்டும் என்று தெரியாது. గంటల తరబడి ప్రార్థన చేస్తూ వచ్చారు. 1 மணி நேரமாக ஜெபித்தேன். అప్పుడు విన్న వాక్యం అంతా మైండ్ లోకి వచ్చేసింది. கேட்ட வார்த்தைகள் நினைவுக்கு வந்தது. ఈ మాట ఏంటి, ఈ మాట ఏంటి, ఏం చెప్పాలి, నేను ఏం చెప్పాలంటే ఒక మెసేజ్ని దేవుడైతే సిద్ధం చేశాడు. இந்த வார்த்தை இது என்ன சொல்வது. அப்பொழுது ஆண்டவர் ஒரு ஒரு மெசேஜை வந்து கொடுத்தார். ప్రార్థనకు జవాబు, ஜெபத்திற்கு பதில் దేవుడు ఇస్తూ వచ్చాడు. ஆண்டவர் கொடுத்து கொண்டு வந்தார். మొట్టమొదటి కూడికలో முதல் கூட்டத்திலே దేవుని యొక్క వాక్యాన్ని అందించినప్పుడు ஆண்டவருடைய வார்த்தையை பகிர்ந்து கொண்ட போது చాలా మంది రక్షణ కొరకు తీర్మానం చేశారు. அநேகர் ரட்சிப்புக்காக தீர்மானித்துக் கொண்டார்கள். దీనికి కారణం ఏంటంటే, இதற்கு காரணம் என்னவென்றால், ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్నదేనా ప్రార్థన. ஆண்டவருடைய பாதத்திலே கற்றுக்கொண்ட அந்த தினசரி ஜெபம். మనం చేతగాని వారం కాకపోయినప్పటికీ కూడా, நம்மளால ஒண்ணும் முடியாது, அது உண்மையாக இருந்தாலும், మనం చేతైన వాళ్ళం కాకపోయినప్పటికీ కూడా, நம்மளால முடியாது, நம்ம ஒண்ணுத்துக்கு உதவாதவர்களாக ప్రభు இருந்தாலும், పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడితే దేవుడు నీకు నేర్పిస్తాడు. ஆண்டவருடைய பாதத்திலே உட்கார்ந்து கற்றுக்கொள்ள உனக்கு மனது இருந்தால் ஆண்டவர் கற்றுக் கொடுப்பார். అట్లా మనం నేర్చుకుని அவ்விதமாக நாம் கற்றுக்கொண்டு రోదనము చేయ మనం ఏం చేయాలట, నేర్పించాలి అని. புலம்புவதற்கு நாம் கற்றுக் கொடுக்க வேண்டுமாம். ప్రభు పాదాల దగ్గర మనం నేర్చుకుంటే ஆண்டவருடைய பாதத்திலே நாம் கற்றுக்கொண்டால் దేవుడు ఆశీర్వదిస్తాడు. ஆண்டவர் ஆசீர்வதிப்பார். ఒక మాట, ஒரு வார்த்தை 115వ దావీదు కీర్తన 13వ వచనం లేక 14వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. சங்கீதம் 115 இந்த வார்த்தை எழுதப்பட்டிருக்கிறது. పిల్లలనైనా పెద్దలనైనా తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఏం చేస్తాడట, கர்த்தருக்கு பயப்படுகிற பெரியோரையும் சிறியோரையும் ஆண்டவர் என்ன செய்வாராம், ఆశీర్వదించునని రాయబడి ఉంది. ఆశీర్వదిப்பார் என்று எழுதப்பட்டிருக்கிறது. దైవ భయాన్ని విడిపోయేటువంటి మానవుని పక్షాన దేవుడు చేస్తూ వచ్చిన గొప్ప ఏర్పాటు, ఆశీర్వాదం ఏంటంటే వారికి రక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, కానీ వారిని ఆశీర్వదించాలని దేవుడు ఇష్టపడుచున్నాడు. தெய்வ பயம் இல்லாமல் இருந்து மனிதனை ரட்சிப்பது மட்டுமல்லாமல் அவனுக்கு ஆசீர்வாதத்தை கொடுக்க வேண்டும் என்று ஆண்டவர் விரும்பினார். అట్లా దేవుని యొక్క మాట విని నేర్చుకోవడానికి ఇష్టపడితే, ஆண்டவருடைய வார்த்தையை கேட்டு கற்றுக்கொள்ள விரும்பினால் వారిని వర్ధిల్ల చేస్తానని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. அவர்களை ஆண்டவர் அங்கே வர்த்திக்க பண்ணுகிறார். ఒక్క వచనాన్ని చదవండి, ముగిస్తాను. ஒரு வார்த்தையை வாசியுங்கள், முடிக்கலாம். ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం చదవండి. எரேமியா 2:16. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం 2:16 எரேமியா. ఎవరైనా తీసి చదవండి, எடுத்து வாசியுங்கள். చదవండి. దేవుడైన యెహోవా నిన్ను మార్గములలో నడిపించుచుండగా నీకు నీవే
బాధ కలుగు చేసుకుంటేవి గనుక ఆ, నీవు ఆ, షిహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేమి పని ఉన్నది? ఆ, యూఫ్రటీస్ నది నీళ్లు త్రాగుటకు ఆ, అషూరు మార్గంలో నీకేం పని ఉన్నది? ఆ, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు ఆ. నీకు నా యెడల భయభక్తులు లేకుంటయు భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనం నిన్ను శిక్షించును, నీ చెడుతనం ని శిక్షిస్తుంది, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని గద్దిస్తుంది. ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఆ, పూర్వకాలం నుండి నేను నీ కాడిని విరగ్గొట్టి ఎన్నో వచ్చిన మనం మీరు చదివేది 16 నుంచి ఆ? 16 నుంచి 16 నుంచా ఆ. మాట ఉంది. అది చదవండి, ఇంకొక వచ్చిన కూడా చదవండి. ఎరిమి 2వ అధికారం 17-19 వరకు వాసితం. పూర్వకాలం నుండి నేను నీ కాడిని విరగ్గొట్టి నీ బంధకములను తెంపివేస్తుని నేను సేవ చేయనని చెప్పుచున్నావు. ఆ, ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను వేసివలే క్రీడించున్నావు. ఆ. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నాటి తిని నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనం వల్ని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. సరే, దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని கர்த்தருடைய வார்த்தையை நாம் ஆதாரமாக கொண்டு ప్రియమైన దేవుడు அன்புள்ள தேவன் ఆయన భయభక్తులు కలిగి ఉండడం ద్వారా அவரிடத்துல நாம் பயபக்தியோடு இருக்கிறதன் மூலமாக ఆ మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుచున్నాడని దేవుని యొక్క వాక్యాలు రాయబడి ఉంది. நாம் ஆசீர்வதிக்கப்பட வேண்டும் என்று தேவன் விரும்புகிறார். సేమ్ వచ్చిన నాకు ఐడియా లేదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే ஆண்டவருடைய வார்த்தையை ஆதாரமாக கொண்டு நாம் கவனித்து பார்க்கும் பொழுது దేవుని భయం కలిగి మనం సాగిపోయినప్పుడు ஆண்டவருடைய பயத்தை உடையவர்களாக நாம் போகும்போது సరి అయిన మార్గంలోనే తీసుకొని రావడం మాత్రమే కాదు, గాని சரியான வழியிலே நம்மை கொண்டு வருவது மாத்திரமல்லாது తన యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారిని వర్ధెల్ల చేస్తానని దేవుడు మాట్లాడాడు. தன்னிடத்திலே பயத்தோடு பக்தியோடு இருக்கிறவர்களே ஆண்டவர் வர்த்திக்க பண்ணுகிறார். అందుకే 14వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. அதற்கு 14వ వచనத்திலே அந்த వార్త ఆయన எழுதப்பட்டிருக்கிறது. మిమ్మును మీ పిల్లలను వృద్ధిలోనికి తెచ్చునని రాయబడి ఉంది. சங்கீதம் 115 கர்த்தர் உங்களையும் உங்கள் பிள்ளைகளையும் ஆசீர்வதிப்பாராக. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడినటువంటి వారిని రాయబడి. வானத்தையும் பூமியும் படைத்த கர்த்தராலே நீங்கள் ஆசீர்வதிக்கப்பட்டவர்கள் 15వ వచనం. అలాగే రాత్రి కాల సమయంలో அபனமாக இந்த ராத்திரி நேரத்திலே నీవు నేను కూడా నేర్చుకోవడానికి ఇష్టపడితే, நீங்களும் நானும் கூட கற்றுக்கொள்ள விருப்பப்பட்டால், నిన్ను ప్రేమించి உன்னை நேசித்து నీ నిమిత్తమై కలవరి శిలలో ప్రాణం పెట్టిన దేవాతి దేవుడు, உன் நிமித்தமாக கல்வாரி சிலுவையிலே ஜீவனை கொடுத்த தேவாதி தேவன், ఆ దేవాది దేవుడు నీకు భయభక్తులు నేర్పించి அவர் உனக்கு கர்த்தருக்கு பயப்படுகிற பயத்தை போதித்து మరణ మార్గంలో నుండి జీవ మార్గంలో నేను తీసుకుని వచ్చి மரண வழியிலிருந்து ஜீவ வழிக்கு கொண்டு வந்து దైవ భయాన్ని వీడినటువంటి నీ జీవితంలో దైవ భయాన్ని కలిగించి தெய்வ பயம் இல்லாதவனுடைய வாழ்க்கையிலே தெய்வ பயத்தை கொடுத்து పవిత్రతలోనికి నేను తీసుకుని వచ్చి உன்னை பரிசுத்தத்துக்குள்ளாக கொண்டு வந்து తిరిగి తనతో కూడా నువ్వు ఉండాలని ఆ దేవుడు ఇష్టపడుచున్నాడు. மறுபடியும் நீ அவரோடு கூட இருக்க வேண்டும் என்று விரும்புகிறார். 16వ కీర్తన 11వ వచనంలో మాట రాయబడింది. சங்கீதம் 16:11 இந்த வார்த்தை எழுதப்பட்டிருக்கிறது. జీవ మార్గం నీవు నాకు తెలియజేసేదవు, ஜீவ மார்க்கத்தை எனக்கு தெரியப்படுத்துவீர். నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషం కలదు, உம்முடைய சமூகத்தில் பரிபூர்ண ஆனந்தமும் నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. உம்முடைய வலது பாரிசத்தில் நித்திய பேரின்பமும் உண்டு. నాడు లోకంలో ఘోరమైన జీవితాన్ని కలిగిన నీ ఎడల దేవుడు చేసిన గొప్ప ఏర్పాటు ఇది. பயங்கரமான மோசமான வாழ்க்கையிலே இந்த உலகத்திலே உழன்று கொண்டிருந்த உன் பட்சமாக ஆண்டவர் கொண்டிருந்த ஏற்பாடு இது. నువ్వు ఎవరైనా కావచ్చు, நீ யாராக இருக்கலாம். యేసయ్య పాపిని నన్ను క్షమించమని ఒక మాటను అడిగితే, ஆண்டவரே நான் பாவி என்னை மன்னியும் என்று ஒரு வார்த்தை கேட்டால் போதும். నీ బాహ్య రహస్య జీవితంలో దాగి ఉన్న పాపాన్ని ఒప్పుకోవడానికి నువ్వు ఇష్టపడితే, உன்னுடைய உல்லாச ரகசிய வாழ்க்கையிலே மறைந்திருக்கிற பாவங்களை நீ ஒத்துக்கொண்டால் జీవ మార్గుల్ని తీసుకుని వచ్చి ஆண்டவர் உன்னை ஜீவ வழிக்குள்ளாக கொண்டு வந்து ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని నువ్వు అనుభవించినట్లుగా, அவருடைய சமூகத்தில் இருக்கிற நித்திய பேரின்பத்தை நீ அனுபவிக்கும்படியாக, ఆయన కుడి చేతిలో ఉన్న నిత్య సుఖాలు నువ్వు అనుభవించినట్లుగా, அவருடைய வலது பரிசத்தில் இருக்கிற அந்த பரிபூர்ண ஆனந்தத்தை நீ அனுபவிக்கும்படியாக ఈ దయగల దేవుని యొక్క ఆహ్వానాన్ని అందుకొని ప్రభు దగ్గర ప్రవేశించుకో. இந்த தயவுள்ள தேவாதி தேவனுடைய இந்த அழைப்பை ஏற்று பெற்றுக்கொள். ప్రభువా నన్ను క్షమించయ్యా, ஆண்டவரே என்னை மன்னியும், నన్ను బిడ్డగా స్వీకరించయ్యా, என்னை உம்முடைய பிள்ளையாக ஏற்றுக்கொள்ளும். నా బాహ్య రహస్య జీవితంలో దాగి ఉన్న పాపము నన్ను నష్టపరుచు వచ్చింది.
என்னுடைய உல்லாச ரகசிய பாவங்கள் எனக்குள்ளாக மறைந்திருக்கிற பாவங்கள் எனக்கு ఎన్నో நஷ்டத்தை கொண்டு పర్యాలు வந்தது. మీరు మాట్లాడిన నేను వినలేకపోవచ్చు వచ్చాను. எத்தனையோ முறை பேசிக்கொண்டு நான் கேட்கவில்லை. తల్లిదండ్రుల మాట వినలేకపోవచ్చు వచ్చాను. பெற்றோர்களுடைய வார்த்தையை நான் கேட்கவில்லை. లోక సంబంధమైన పాపంలో నా జీవితం నష్టపోయిందయ్యా. உலக பிரகாரமான பாவத்தினால் என்னுடைய வாழ்க்கையை நான் நஷ்டப்படுத்திக் கொண்டேன். నన్ను క్షమించమని ఒక్క మాట అడుగుతావా? என்னை மன்னியும் என்று ஒரு வார்த்தை கேட்பாயா? ప్రభు నిన్ను కనికరిస్తాడు. ஆண்டவர் உண்மையிலே இறக்கப்படுவார். ప్రార్థన చేసుకుందాం. ஜெபிக்கலாம். సాయంకాల వేళ దయగల దేవుడు ప్రేమించి మనందరితో మాట్లాడుచున్నాడు. అందరూ మోకరించండి. தயவுசெய்து எல்லாரும் முழங்காலில் இருக்கலாம். దయగల దేవుని యొక్క మాటలు వింటూ వచ్చావు. கர்த்தருடைய வார்த்தையை கேட்டுக்கொண்டு வந்தோம். పిల్లలారా నా ఎద్దుకు రండి, பிள்ளைகளே வந்து எனக்கு செவி கொடுங்கள். యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పుదునని ఆ దేవుడు సెలవిచ్చాడు. கர்த்தருக்கு பயப்படுதலை உங்களுக்கு போதிப்பேன் என்று பேசினார். దైవ భయం లేకుండా పాపంలో పతనమైపోయావు. தெய்வ பயம் இல்லாமல் பாவத்திலே உடைந்து போனாய். నీ కన్నుదిట దేవుని భయం లేకుండా ప్రవర్తించావు. உன்னுடைய கண்களுக்கு முன்பாக தெய்வ பயம் இல்லாமல் நடந்து கொண்டாய். నువ్వు ఎన్నుకున్న మార్గం సరైనదని అనుకుని మరణ మార్గంలోనికి వెళ్ళిపోయావు. எனக்கு செம்மையாய் தோன்றுகிற வழி சரிதான் என்று நீ மரண வழியிலே சென்றாய். స్వేచ్ఛలుడిగా పాపభరితమైన జీవితాన్ని కలిగి మరణానికి పాత్రుడయ్యావు, పాత్రురాలువయ్యావు. நிர்விசாரமான வாழ்க்கையிலே பாவத்துக்கு மரணத்துக்கு நேராக நடந்தாய். దాని నుండి తప్పించే నాదుడు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు ప్రియులారా. அப்படிப்பட்ட பாவத்திலிருந்து தப்பிக்கக்கூடிய நாதன் இந்த பூமியில யாரும் இல்லை. అలాంటి దీన దశలో నువ్వు ఉన్నప్పటికీ కూడా அப்படிப்பட்ட தாழ்விலே நீ இருந்த போதிலும் கூட నిన్ను ప్రేమించిన ప్రేమామయుడు, உன்னை நேசித்த அந்த நேசப்பிதா, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు உன்னை சிருஷ்டித்த அந்த சிருஷ்டிகர்த்தா రిక్తుడుగా తగ్గించుకొని భూలోకమునకు అరుదించి அவர் தன்னைத்தானே வெறுமையாக்கி இந்த பூலோகத்துக்கு அவதரித்து తన సర్వాన్ని నీ కొరకు దారపోశాడు. தன்னுடைய சமஸ்தத்தையும் உனக்காக, தன்னுடைய ரத்தத்தை உனக்காக அவர் ஊற்றினார். ఆ రక్తాన్ని నువ్వు ఆశ్రయిస్తావా? அந்த ரத்தத்தை நீ நம்புவாயா? యేసయ్య, నా రహస్య జీవితంలో దాగి ఉన్న పాపాన్ని క్షమించయ్యా. ஆண்டவரே, என்னுடைய ரகசிய வாழ்க்கையில இருக்கிற பாவத்தை எனக்கு மன்னியும். నన్ను నీ బిడ్డగా స్వీకరించయ్యా. என்னை உம்முடைய பிள்ளையாக ஏற்றுக்கொள்ளும். మీ దగ్గర నేర్చుకుని నేను సాగునట్టుగా నన్ను సిద్ధపరచయ్యా. உம்மிடத்திலே நான் கற்றுக்கொண்டு முன்னேறி போக உதவி செய்யும். ఆ అగ్ని నుండి నా ఆత్మను విమోచించయ్యా. அந்த నరక అగ్నిயிலிருந்து என்னுடைய ఆత్మాவை రక్షిயும். ఆ జీవ మార్గంలోనికి నేను వచ్చినట్లుగా నన్ను నూతనపరచయ్యా. அந்த ஜீவ வழிக்குள்ளாக நான் வரும்படியாக என்னை புதுப்பியும். మీ కుడి చేతులు నిత్య సుఖాలు అనుభవించినట్లుగా உம்முடைய வலது பரிசத்தில் நித்திய பேரின்பத்தை அனுபவிக்கும்படியாக అయ్యా నన్ను క్షమించయ్యా. ஆண்டவரே என்னை மன்னியும். యథార్థంగా ఇలాంటి ప్రార్థన చేస్తావా? இந்த ராத்திரி நேரத்தில் இப்படிப்பட்ட ஜெபத்தை நீ ஏறெடுப்பாயா? ఒకవేళ ఇలాంటి ప్రార్థన చేయకపోతే, ஒருவேளை இப்படிப்பட்ட ஜெபத்தை நீ செய்யவில்லை என்று சொன்னால், మరణం నిన్ను కలుసుకుంటే மரணம் உன்னை சந்திக்கும் பொழுது భయంకరమైన అగ్ని గంధకములతో మండుకుంటాం. அக்னியும் கந்தகமும் இருக்கிற பயங்கரமான நரகத்துக்கு తప్పించే నాదుడి ప్రపంచంలో లేరు. அப்படிப்பட்ட மரணத்திலிருந்து தப்பி வைக்கக்கூடிய நபர் யாரும் இல்லை. పాపం నిన్ను ఇంకా అభ్యంతరపరుస్తుందా? பாவம் இன்னும் பயமுறுத்துகிறதா? యేసయ్యా, నన్ను క్షమించయ్యా. ஆண்டவரே என்னை மன்னியும். నీ బిడ్డగా నన్ను స్వీకరించండి. உம்முடைய பிள்ளையாக என்னை ஏற்றுக்கொள்ளும். దేవుడు నిన్ను కనికరిస్తాడు. ஆண்டவர் உண்மையில் மனதுருகுவார். ఇదే నీ ప్రార్థన అయితే, இது உன்னுடைய ஜெபமாக இருக்குமானால், యేసయ్యా నన్ను రక్షించి, ஆண்டவரே என்னை ரட்சித்து నీ బిడ్డగా నన్ను స్వీకరించి, உம்முடைய பிள்ளையாக என்னை ஏற்றுக்கொண்டு మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని నేను అనుభవించినట్లుగా உம்முடைய சமூகத்தில் இருக்கிற பரிபூர்ண ஆனந்தத்தை நான் அனுபவிக்கும்படியாக నన్ను సిద్ధపరచయ్యా. என்னை ஆயத்தப்படுத்தும். నన్ను కూడా ఆశీర్వదించయ్యా. என்னையும் கூட நீர் ஆசீர்வதியும். అని నువ్వు అడుగుతూ ఉంటే, ஒருவேளை இவ்விதமாக நீ கேட்பாய் என்று నీ சொன்னால், చేతిని కనబడలాగున తల కంటే పైగా చూయించు. காணப்படும்படியாக தயவு செய்து வலது கரத்தை தலைக்கு மேலாக உயர்த்தி காண்பியுங்கள். రక్షణ కొరకు తీర్మానం చేయి. ரட்சிப்புக்காக தீர்மானம் எடுங்கள். ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ஆண்டவர் உன்னை ஆசீர்வதிப்பார். ఉన్నారా ఎవరైనా? யாராகிலும் இருக்கிறீர்களா? యేసయ్యా, నీ బిడ్డగా నన్ను స్వీకరించని వారు ఉంటే మీ చేతిని కనబడలాగున తల కంటే పైగా చూయించు. ஆண்டவரே உம்முடைய பிள்ளையாக என்னை ஏற்றுக்கொள்ளும் என்று சொல்லுவீர்களானால் உங்களுடைய வலது கரத்தை தலைக்கு மேலாக உயர்த்தி காண்பியுங்கள். దేవుడు నిన్ను దీవిస్తాడు. ஆண்டவர் உன்னை ஆசீர்வதிப்பார். ఇంకా యేసు ప్రభువుకు నీ హృదయాన్ని ఇవ్వకపోతే, இன்னும் உன்னுடைய உள்ளத்தை ஆண்டவருக்கு நீ கொடுக்காவிட்டால், ఈ పాపభరితమైన స్థితి నుండి నన్ను తప్పించయ్యా అని అడిగేవారు ఉంటే మీ చేతిని చూయించండి. இந்த பயங்கரமான பாவத்திலிருந்து என்னை தப்புவியும் என்று கேட்பாயானால் உன்னுடைய வலது கரத்தை உயர்த்தி காண்பிக்கலாம். మీ కుడి చేతిని తల కంటే పైగా చూయించండి. தலைக்கு மேலாக உன்னுடைய வலது கரத்தை உயர்த்தி காண்பி. అమ్మా, దేవుడు నిన్ను దీవించును గాక. அம்மா, ஆண்டவர் உங்களை ஆசீர்வதிப்பாராக. నిన్ను రక్షణతో అలంకరించును గాక. ஆண்டவர் ரட்சிப்பினால் உங்களை அலங்கரிப்பாராக. ఇంకెవరైనా ఉన్నారా? இன்னும் யாராகிலும் இருக்கிறீர்களா? యేసయ్యా, పాపిని నన్ను క్షమించమని అడిగేవారు ఉంటే, ஆண்டவரே நான் பாவி என்னை மன்னியும் என்று கேட்பவர்கள் இருந்தால், నన్ను బిడ్డగా స్వీకరించాయని అడిగేవారు ఉంటే, என்னை உம்முடைய பிள்ளையாக ஏற்றுக்கொள்ளும் என்று கேட்பவர்கள் இருந்தால், మీ చేతిని కనబడలాగున తల కంటే పైగా చూయించండి. உன்னுடைய வலது கரத்தை காணப்படும்படியாக தலைக்கு மேலாக உயர்த்தி காண்பி. నువ్వు ఇక్కడ కూర్చొని వింటున్నా, బయట పనుకొని వింటున్నా, నువ్వు కూర్చొని ఎక్కడున్నప్పటికీ కూడా యేసయ్యా, పాపిని నన్ను క్షమించమని చేయి చూపించు.
ஒருவேளை நீ இங்கே இருந்தாலும் வெளியில இருந்தாலும் எங்கே இருந்தாலும் ஆண்டவரே நான் பாவி என்னை மன்னியும் என்று கரத்தை உயர்த்தி காண்பி. దేవుడు నిన్ను దీవిస్తాడు. ஆண்டவர் உன்னை ஆசீர்வதிப்பார். విశ్వాస జీవితంలో మనం నేర్చుకునే తరం నేర్పించాలి. விசுவாச வாழ்க்கையிலே நாம் கற்றுக்கொண்டு மற்றவர்களுக்கு கற்றுக் கொடுக்க வேண்டும். ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. ஆண்டவருடைய பாதத்திலே உட்கார்ந்து కற்றுக்கொள்ள வேண்டும். ఆనాడు భక్తుడైన దావీదు నేర్చుకోగలిగాడు. அந்த నాளிலே భక్తనాగిய దావీదు కற்றுకొండాన్. సొలొమోను కూడా అట్లనే నేర్చుకోగలిగాడు. సాలమోన్ కూడా కற்றுకొండాన్. యాకోబు పత్రికలో అదే మనం చూస్తూ వచ్చాం. యాకోబు నిరుపతిలో అదే நாம் వాసిస్తాం. మనం నేర్చుకునే తరం నేర్పించాలని ఇర్మియాలో హెచ్చరిక పొందాం. எரேமியாவின் புஸ்தகத்திலே எச்சரிக்கை பெற்றோம். நாம் கற்றுக்கொண்டு மற்றவர்களுக்கு கற்றுக் கொடுக்க வேண்டும். తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందగలం. அதன் மூலமாக ஆண்டவருடைய ஆசீர்வாதத்தை நாம் பெற்றுக்கொள்ள முடியும். నీ పరిచర్యను దేవుడు దీవిస్తాడు. உன்னுடைய ஊழியத்தை ஆண்டவர் ஆசீர்வதிப்பார். నీకు అప్పగించబడిన ఏ పరిచర్యైనా అలా ప్రార్థన పూర్వకంగా చేయడానికి నువ్వు తీర్మానించు. உனக்கு ஒப்பு கொடுக்கப்பட்ட எந்த ஊழியமாக இருந்தாலும் அதை ஜெபத்தோடு கூட செய். ప్రభు నిన్ను దీవిస్తాడు. அப்பொழுது கர்த்தர் உன்னை ஆசீர்வதிப்பார். అది నిలిచుండే పరిచర్యగా ఉంటుంది. அது நிலைத்திருக்கிற ஊழியமாக இருக்கும். ప్రార్థన చేసుకుందాం. ஜெபிப்போம். సత్యనారాయణ రెడ్డి చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయి ఉన్న మా దేవ, మీ ఘనమైన నామానికి వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి మరలా ఈ రాత్రికాల సమయము నీ పాదముల చెంత సాగిలపడి ఉండగా మీ పరిశుద్ధ గ్రంథ లేఖనాలను గమనానికి తీసుకొని వచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, చెప్పబడిన మాటలను బట్టి పిల్లలారా నా మాట వినుడి అని, యెహోవా యందు భయభక్తులు నేర్పించదనని, సమాధానమును వెదికి దానిని వెంటాడుడు అని మీ దాసం ద్వారా చెప్పబడిన ప్రతి లేఖనమును మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, బూదిగింత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి అని మీరు పిలిచిన పిలుపును బట్టి మరి నేడు రాత్రికాల సమయము మరి దైవజనుల ద్వారా ప్రకటించబడుతూ వచ్చిన ప్రతి లేఖనమును మరి ఈ శబ్ద తరంగాల ద్వారా వినబడిన మాటలు ప్రతి ఒక్కటి వారి వారి హృదయాల్లో చేర్చుకొని, యేసుక్రీస్తు ప్రభువా నేను పాపిని, నీ రక్షణ నాకు అనుగ్రహించమని ఎవరైతే అట్టి మాటలు పలుకుచుందురో వారికి నీ రక్షణ అనుగ్రహించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఏర్పరచుకున్నటువంటి బేతనయ్య ప్రార్థనా మందిరాన్ని ఆధారం చేసుకొని విశ్వాసి కుటుంబముగా మరి నేడు ఈ కుటుంబం జయరాజు గారి కుటుంబం నుండి ప్రకటించబడుతూ వచ్చిన ఈ రక్షణ సువార్తను సునాదముగా మార్చి ఈ గ్రామంలో అనేకులకు రక్షణ కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. చేరి వచ్చినటువంటి ప్రియులను బట్టి ఇంకా అనేకులను బట్టి మీ నామాన్ని కీర్తిస్తూ ఉన్నాం. ప్రభు, అట్టి నీ మాటల ద్వారా మా హృదయాలకు స్వంతన కలగజేయమని, ఆ రీతిగా మరి బాలురులు నడవవలసిన త్రోవల వారికి నేర్పించమని, మరి నేటి దినము రేపటి దినము మరి విరామ బైబిల్ పాఠశాల ద్వారా చిన్న బిడ్డలకు నేర్పించట్లో మరి ఆయా మరి టీచర్స్కు కూడా మీ మంచి జ్ఞానం అనుగ్రహించమని, అనేక బిడ్డలు రాగలిగి మేలు పొంది నీ రక్షణ అనుభవంలో ఉండుటకు కృప చూపించమని, మిగిలిన సమయమును దీవెనకరంగా ఉంచమని, మరి దూర ప్రాంతం నుండి వచ్చి పరిచర్య కొరకు ప్రయాసపడి జరిగిస్తూ వచ్చిన ఈ బిడ్డలందరినీ మరి మీరు జ్ఞాపకం చేసుకోమని, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ మీకే మహిమ ఘనత స్తుతి ప్రభావాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లిస్తూ ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
ఈ రాత్రి కాల సమయంలో మరి ఈ కుటుంబం యొక్క ఆహ్వానాన్ని మీరు అంగీకరించి వచ్చిన దాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ ఉంటున్నాము. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించిన దైవ సేవకులను బట్టి మరి ఆయా ప్రాంతాల నుంచి మరి రాగలిగిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రభును స్తుతిస్తూ ఉంటున్నాము. దయచేసి మరి ప్రత్యేకమైన ప్రకటన గమనించండి. మరి బేతనియా ప్రార్థనా మందిరంలో విరామ బైబిల్ పాఠశాల జరిగించబడుతూ ఉంది. మరి 3 దినాల పరిచర్యలో 1 దినం అయిపోయింది. రేపు ఎల్లుండి కూడా మరి విరామ బైబిల్ పాఠశాల జరిగించబడుతుంది. యవనస్తులకు అలాగే పిల్లలైనటువంటి వారికి మరి చక్కని పాటలు నేర్పించడానికి, అలాగే వాక్యం చెప్పేదాని కొరకు ఆయా విధాలుగా మరి వారిని ప్రోత్సహించి పురుకొల్పి రక్షణ మార్గంలోకి నడిపించేదాని కొరకు ఎంతో ప్రయాసముతో భారముతో చెన్నై నుండి మరి బ్రదర్స్ సిస్టర్స్ మరి కుటుంబాలుగా మన మధ్యకు వచ్చి ఉంటున్నారు. మరి ఎంతో క్రయముతో మరి ఎంతో ప్రయాసముతో మరి పరిచర్య వారు జరిగిస్తూ ఉంటున్నారు. కాబట్టి మరి మీ కుటుంబంలో ఉన్నటువంటి యవనస్తులను పిల్లలను కూడా మరి పరిచర్యకు పంపించాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాము. రేపు ఉదయకాలము 9:30కు ఆరంభించబడుతుంది. సాయంకాలం 4:30 వరకు జరిగించబడుతుంది 2 భాగాలుగా. అలాగే మరి ఎల్లుండి కూడా అంతే, ఉదయకాలం 9:30కు ఆరంభించబడి సాయంకాలం 4:30 వరకు మరి పరిచర్య జరిగించబడుతుంది. దయచేసి మరి ఈ పరిచర్యలో మీ యవనస్తులు అలాగే పిల్లలు కూడా పాలు పంపులు పొందినట్లుగా మీరు వారిని ప్రోత్సహించి పంపించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. అలాగే మరి వచ్చినటువంటి యవనస్తులకు పిల్లలకు కూడా మరి ఉదయకాలము అక్కడ టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే ఏర్పాటు చేయబడుతుంది. దయచేసి గమనించండి. రేపు ఉదయకాలము మరి 9:30కు ముందుగానే మీరు మరి పిల్లలను పంపిస్తే మరి అక్కడ మందిరం దగ్గరనే టిఫిన్ ఏర్పాటు చేయబడుతుంది. మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే వారికి సిద్ధపరచబడుతుంది. మరి తిరిగి సాయంకాలము 4:30కు ముగించే సమయంలో కూడా వారికి స్నాక్స్ ఇచ్చి పంపిస్తారు. దయచేసి మరి యవనస్తులను పిల్లలను పంపాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. పలహారం కొరకు చిన్న ప్రార్థన. సతీష్ చేసిన ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, కృపా కనికరం గల మా ప్రభువా, నీ కృపకై స్తోత్రాలు, ప్రేమకై వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు చెప్పబడిన లేఖన భాగాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీరు కట్టి ఫలింప చేయండి. దేవా యొక్క ఆత్మీయ ఆహారం దయచేశారు. దేవా యొక్క పలహారాన్ని దీవించండి, పరిశుద్ధపరచండి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దయగల తండ్రి, మరోసారి కృతజ్ఞతలు చెల్లించి ఆరాధించి పూజిస్తూ మీ సన్నిధికి వస్తున్న మా ప్రియులు దేవ జయరాజు గారు, రత్న కుమార్ సిస్టర్, ప్రియ పిల్లలను బట్టి మీకు ఎంతో వందనాలు. రజని దేవ, ఎస్ బాబు వాళ్ళ దేవ, మరి కుమార్ ప్రిన్స్ ఎవరు ప్రార్థిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి, బిడ్డలను దీవించము. ఎఫ్సిబా అక్కడ ప్రార్థిస్తున్నాం, బిడ్డను కూడా దీవించి తన అక్కడ తీర్చుము. ఇలాగ ప్రభావ చెన్నై నుండి చేరవచ్చిన మా ప్రియులందరూ కూడా సహోదరులు సహోదరులు యవనస్తులు చిన్న బిడ్డలు వారు ఎంతో ప్రయాసంతో వచ్చి ఇక్కడ పరిచయం చేస్తున్నారు. వారికి రావాల్సిన మీ కృపను వారికి అధికంగా కుమ్మరించండి. దయగలిగిన మా తండ్రి, కొంచెం అననుకూలమైన వాతావరణం దేవ మరియు వసతులు ఇటువంటి విషయాల్లో కూడా బిడ్డలు ఎంతో ప్రభు సమర్పించుకుని పరిచయం చేస్తుండగా వారిని బలపరచి మీకు ఇష్టమైన పాత్రలు చేసి వాడుకోండి. రేపు ఎల్లుండి కూడా 2 దినాలు ప్రధానమైన విధానంలో బిడ్డలను అభిషేకించి వాడుకొని మహిమ పొందండి. దైవ సేవకులు ప్రభావ మరి సేవకురాలు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మణిబాబు సహోదరి వీళ్ళు కూడా దీవించము. వారి కష్టాలను బలపరచండి, మహిమార్థం ఈ కార్యాలు జరిగించండి. అనేక మంది బిడ్డలు విరివిగా చేరవచ్చి రక్షణ పొందినట్లుగా
అనేకులు మేలు పొందినట్లుగా మీరు అనుకూలపరిచి దీవించండి. సహకారులుగా ఉండి పరిచయం చేస్తున్న బాధ్యులు, ప్రియులు, సహకారులు అయినటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. రాత్రికాల సమయంలో హితమైన వాక్యాన్ని నీరుగడ్డి ఫలింపు చేయము. శబ్దయంత్రం ద్వారా ఎవరైతే విన్నారో రక్షణ గురించినటువంటి వార్త వారి అంతరంగాల్లో నూతన కార్యం జరిగించి మీ వైపు చూచినట్లుగా సహాయపడండి. తెనాల నుండి ప్రభువా మరి బాధ్యులు, ప్రియులు, దగలిన మా తండ్రి యొక్క దాసులు కూడా రావడానికి సహాయపడినారు. కలిసి మీ కార్యాలు చేయడానికి కృపనిచ్చినందుకై స్తోత్రాలు. మీ దీవెనల ఆశీర్వాదాలతో బిడ్డలను నింపి ముందున పరిచయ కొరకై మీరు ఉత్తేజపరిచి బలపరచుమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ కుటుంబాన్ని కూడా దీవించమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు, పరిశుద్ధాత్మని యొక్క ఎడతెగని అన్యోన్య సహవాసం, సమాధానం, ఆశీర్వాదం, దీవెనలు చేరి ఉన్న మనకు సర్వలోకంలో ఆయన్ని ప్రేమించి పరిశుద్ధులకు తోడయండి బలపరిచి ఆశీర్వదించి నడిపించుకొనును గాక. ఆమేన్. జీవ మార్గంబు తెలిపిన యేసు. రండి, ఆ పలహారం పంచండి. రండి, పాట పాడ్డాను. రండి, జీవ మార్గంబు తెలిపిన యేసు అని పాడండి. రండి అన్న. చిన్న పుస్తకాల్లో చిన్నదానిలో ఉంటుంది. చూడండి, జీవ మార్గం తెలిపిన యేసు, నీ సన్నిధికి నన్ను పిలిచితివి అంటే ఆ వర్తమానాన్ని అనుసరించి పాట ఉందని ఆ చిన్న పుస్తకం ఉంటుంది. చూడు, ఉందా? జీవ మార్గము తెలిపిన యేసు, నీ సన్నిధికి నన్ను పిలిచితివి, పరమానందము ముసిలితివి. ఉందా? దీనిలో ఉందా? చూడు, ఉందా? జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములోనున్నాడు. కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములోనున్నాడు. కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. మాట చేత సమరము పాయలైపోయే, కోట గుణలు కూలి మట్టమైనవి. మాట చేత సమరము పాయలైపోయే, కోట గుడలు కూలి మట్టమైనవి. గుడ్డివాడు చూస్తూ పొందే ప్రభు మాట చే, కుష్ఠరోగి శుద్ధుడాయే ప్రభు ముట్టగా. గుడ్డివాడు చూసి పొందే ప్రభు మాట చే, కుష్ఠరోగి శుద్ధుడాయే ప్రభు ముట్టగా. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములోనున్నాడు. కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును.
కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. ప్రైజ్ లార్డ్. అందరికి చాలా వందనాలు.